ఈ లాక్డౌన్ లేదా ఈ సోషల్ డిస్టెన్స్ని చక్కగా పాటిస్తూ ఇలాంటి టైంలో కూడా హాలిడే అయినా కూడా మీరంతా టైం తీసుకుని వచ్చారు. మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే స్టడీస్ అంత ఆడిబుల్గా ఉన్నాను కదా, చివరి వరకు వినబడుతుంది కదా? ఓకే. అంటే స్టడీస్ చాలా మిమ్మల్ని డిమాండింగ్గా ఉన్నప్పటికీ కూడా మీరు టైం తీసుకొని వచ్చారు కాబట్టి మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. మీ సంఘం పాస్టర్ మీ పట్ల తీసుకున్న కేర్ని బట్టి కూడా, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టాపిక్స్ని బట్టి అప్రిషియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి అనౌన్స్ చేసినట్టుగా అండర్స్టాండింగ్ టీనేజ్హుడ్, టీనేజ్ని అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడికి ఈ జస్ట్ ఈ బ్రీఫ్ టైం మనం స్పెండ్ చేయబోతున్నాము. విత్ ఆల్ హ్యూమిలిటీ నేను మీకు కన్ఫెస్ చేయాల్సింది ఏంటి అని అంటే కనుక, నేను చెప్పే విషయాలు కొన్ని నేనేదో పాటించి, లేకపోతే నాకు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నేను చాలా చక్కగా వాళ్ళకి నేను మాట్లాడి మీకు చెప్పాను అని నేను చెప్పడం లేదు. సో ఐఎమ్ స్టిల్ ఈ టాపిక్ని గురించి స్టిల్ లర్నింగ్. అయితే నేను మీకంటే ముందు కొంచెం పాస్ ఆన్ అయ్యాను కదా. నేను కూడా టీనేజ్లో నుంచి వెళ్ళలేదా? కానీ మేము వెళ్ళిన రోజులు అవి లాంగ్ బ్యాక్ కదా. ఆ టైమ్స్ డిఫరెంట్ కదా. యు ఆర్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్లో ఉన్నారు మీరు. మీకు అనిపించవచ్చు అదేంటి మేము బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్లో ఎలా ఉన్నాము అని. అండ్ ఐ ఆల్సో సే దట్ యు ఆర్ ఇన్ ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ టైమ్స్లో మీరు ఉన్నారు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్లోనూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ టైమ్స్లో కూడా మీరు ఉన్నారు. ఎందుకు బెస్ట్ టైం అని అంటే కనుక, మనకిప్పుడున్నంత టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, రీసెర్చ్ మనం చూస్తే కనుక మరి ఎన్నడూ లేనంత మనం అడ్వాన్స్ అయిపోయామన్నమాట కదా. చాలా అడ్వాన్స్ అయ్యాము. బట్ అట్ ద సేమ్ టైం మరి ఒక పక్క మనకి కంఫర్ట్, ఇన్ఫర్మేషను, లేకపోతే కనుక నాలెడ్జ్ ఎంత బాగా డెవలప్ అయిందో, అదేవిధంగా ఈవిల్ కూడా అలాగే డెవలప్ అయిందనమాట. ఈ టెక్నాలజీని ఫర్ బ్యాడ్ ఎంత బాగా మనం దాన్ని వాడచ్చో అనేది కూడా మనం చూస్తున్నాం, అవునా కదా? వి సీ ఆల్ దట్ కదా. చిన్న పిల్లలు మరి యుఎస్ అలాంటి చోట్ల మనం చూస్తూ ఉంటే కనుక మరి వాళ్ళు గన్స్ ఈజీగా మరి వాళ్ళు గన్ వాడటం, వాటి ద్వారా అవతల వాళ్ళని హర్ట్ చేయడం, ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు అనిపిస్తుంది కదా. అనిపిస్తుందా, అనిపించదా? మీరు చూసింది చాలా చిన్న ప్రపంచం కాబట్టి మీకు అనిపించకపోవచ్చు, మాకు అలా అనిపిస్తుంది అనమాట ఎక్కడికి వెళ్తుంది. అయితే పౌలు తిమోతికి రాసేటప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయంలో మొదటి మాటల్లో రాశాడనమాట. అంత్యకాలాలు ఉంటాయి, అపాయకరమైన దినాలు ఉంటాయి, తిమోతి చాలా జాగ్రత్త అని రాశాడు. చూడండి మీరు 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. చదువుతారా ఎవరైనా? సెకండ్ తిమోతి 3rd chapter 1st verse. నేను చెప్పిన మాటలు ఉన్నాయా? లాస్ట్ డేస్, ఎండ్ డేస్ కదా. అపాయకరమైన దినాలు అంటే చూడండి, మనం అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ అంటారు ఈరోజు మంచి రోజు కాదు అని అంటారు. అలాగా మంచి రోజులు కాదనా? రోజులు మంచివి కాదా? రోజులు అపాయకరమైనవా అని అంటూ కింద 2 verses ఈ అపాయకరమైన దినాల్లో ఉండే పీపుల్ ట్రెండ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంటుంది అని చెప్పాడు కదా.
సో వాళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పాడు, ఒక లిస్ట్ ఇచ్చాడు కదా, వాళ్ళ ట్రెండ్ కదా ఇచ్చాడు. ఆ లిస్ట్ మనం చూస్తే కనుక మీరు చూస్తున్నారా లిస్ట్? ఆ క్యారెక్టర్స్ ఉన్న పీపుల్ ఉన్నారు కాబట్టి డేస్ ఆర్ ఈవిల్ కదా, అపాయకరమైన దినాలు. అపాయకరమైన ఎందుకు అయ్యారంటే అపాయకరమైన ఎవరున్నారు? పీపుల్ ఉన్నారు కదా. పీపుల్ చాలా డేంజరస్ పీపుల్ కాబట్టి. ఏ రకంగా డేంజరస్ అని అంటే కనుక సెల్ఫిష్ పీపుల్ అని ఉన్నది కదా, ఉందా అక్కడ? స్వార్థ పరులు అని అన్నది కదా. సెల్ఫ్ చాలా కదా, సెల్ఫీ జనరేషన్. చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఒక సెల్ఫీ తీసుకుంటేనే. ఇంకా అరకెళ్ళాం మొన్న, అక్కడేదో పాయింట్ ఉంటుంది కదా, వ్యూ పాయింట్ కదా, వెళ్ళారు ఎవరన్నా? ఆ వ్యూ పాయింట్ దగ్గర అందరూ ఒక సెల్ఫీ తీసుకుంటున్నారు అనమాట. అంటే ఆ పిక్చర్లో మన పిక్చర్ ఉండాలన్నమాట కదా. అంటే సెల్ఫీ తీసుకుంటే సెల్ఫిష్ అని కాదు, ఓకే, డోంట్ థింక్ లైక్ దాట్, ఊరికే చెప్తున్నాను. ఓకే, సెల్ఫిష్ పీపుల్ ఉంటారని అన్నారు. ఇంకా ఎంత సెల్ఫిష్ అంటే వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారా? వీళ్ళు సెల్ఫ్ని ప్రేమిస్తారా? కదా. ఇంకా కంఫర్ట్ని దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం కావాలి వీళ్ళకి కదా. దే లవ్ టు బీ కంఫర్టబుల్ అనమాట, దేవుని కంటే ఎక్కువగా. తల్లిదండ్రులను ప్రేమిస్తారా వీళ్ళు? మాట వింటారా వీళ్ళు? ఉందా అక్కడ లిస్ట్లో? ఉందా? మాట వినేవాళ్ళ వినని వాళ్ళ? వినని వాళ్ళు అంట. ఎండ్ డేస్లో ఇలాంటి పీపుల్ ఉంటారు తిమోతి, బీ కేర్ఫుల్ అన్నాడు, బీ కేర్ఫుల్ అని అన్నాడు అనమాట. సో అలాంటి డేస్లో ఉంటున్నాం కాబట్టి, అలాంటి ట్రెండ్స్ని ప్రమోట్ చేస్తున్న డేస్లో మనం ఉంటున్నాం. డేస్ ఆఫ్ ఇండివిజువలిజం కదా, ఇండివిజువలిస్టిక్గా మనం ఉంటున్న డేస్లో మనం ఉంటున్నాం కాబట్టి డేస్ ఆర్ ఈవిల్. అందుకే వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ డేస్లో మనం ఉంటున్నాము అనేది మనకి. అండ్ మామూలుగా ఫ్యామిలీస్ చూసామనుకోండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇప్పుడు కదా, 1 or none అనే స్లోగన్తో వెళ్తున్నారు కదా, 1 or none అని అంటున్నారు కదా. అలాంటప్పుడు షేరింగ్ కదా, షేర్ ఇట్ అంటే మన సెల్ ఫోన్లో ఉన్నాయి, షేర్ ఇట్ కదా, ఓ ఫోటో తీసుకోవడం షేర్ ఇట్ కదా. అలా అన్నీ షేర్ ఇట్టేనా? అన్నీ చేస్తారా? థింగ్స్ చేస్తారా కదా. అట్లాంటి షేరింగ్ అనేది అలాంటి ఉంటున్న జనరేషన్ అంటే కాదు, సెల్ఫిష్ జనరేషన్ అని అంటున్నాం అనమాట. సో ఇలాంటి జనరేషన్లో మనం మరి గ్రో అవుతున్నాం, పెరుగుతున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి, వాట్ టైప్ ఆఫ్ ప్రెషర్స్, ఇలాంటి పీపుల్ మధ్యలో మనం పెరుగుతున్నప్పుడు. అండ్ మనం ఇంకొకటి కూడా చూసాం ఇప్పుడు కదా, ఫస్ట్ సెషన్లో ఏం చూసాము? దేవుడు మనల్ని పిలిచాడని కదా, నాట్ ఆన్ అవర్ మెరిట్ బట్ బై హిస్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్ అనేది మనం చూసాం కదా. అండ్ పిలిచి ఏం చేశాడు? ఆయన ఎక్విప్ చేశాడు. అంత మాత్రమే కాకుండా అసైన్ కూడా చేశాడు మనకి కదా. ఏం అసైన్ చేశాడు? టు మేక్ యువర్ ఫెయిత్ ఇంప్రెసివ్ కదా, అదర్స్కి ఇంప్రెసివ్గా ఉండేలాగా మనల్ని చేయమని చెప్పాడు కదా. సో మనల్ని ఎంపవర్ చేశాడు అండ్ అసైన్ కూడా చేశాడు. సో ఇలాంటి మరి వి బిలాంగ్ టు గాడ్, దేవునికి చెందిన వాళ్ళంగా ఇలాంటి జనరేషన్లో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ మనకి ఈ యొక్క గ్రోయింగ్ అప్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు చూడడానికి. నాట్ దట్ మీకు అంత తెలియందేమీ లేదు, ఎందుకంటే యు ఆర్ గూగుల్ జనరేషన్ కాబట్టి కదా, జీ జనరేషన్ అంటారు మిమ్మల్ని, అవునా? సో నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుందని నాకు తెలుసు. బట్ స్టిల్ ఐ వాంట్ యూ టు షేర్. మీరు కూడా చెప్పొచ్చు అనమాట, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు కూడా చెప్పొచ్చు అనేది మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఈ యూత్ ఆర్ టీన్ అనేది మనం చూస్తే కనుక ఆల్రెడీ మీకు చెప్పాను, హైలీ టెక్నాలజికల్ అండ్ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో మీరు పెరుగుతున్నారు కాబట్టి మీకు యునీక్ స్ట్రగుల్స్
యునీక్ ఛాలెంజెస్ అనేవి మీకు ఉంటాయి. మీ జనరేషన్ని మేము అన్లెస్ మేము అప్డేట్ అయితే తప్ప మేము అర్థం చేసుకోలేం కదా. మీతో పాటు గ్రో అయ్యి మీతో పాటు మేము అప్డేట్ అయితే తప్ప మేమేమాత్రం కూడా మీరున్న ప్లేస్లో మేము లేము అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే కదా. మీరున్న క్యాంపస్లో మేము ఉండము, మీరు ఫేస్ చేస్తున్న పీపుల్ని మేము ఫేస్ చేసేది లేదు. బట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాకే నేను రిటైర్ అయ్యాను కాబట్టి స్టూడెంట్స్తో కాన్స్టెంట్ టచ్లో ఉన్నాను, క్యాంపస్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా కొంత ఎట్లాగా చిల్డ్రన్ మిక్స్ అవుతారు, ఎలాగా చిల్డ్రన్ స్ట్రగుల్ పడతారు, హౌ బాయ్స్ అండ్ గర్ల్స్ హౌ దే స్ట్రగుల్ అనేది నాకు కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు వస్తున్నాను అనమాట. సో టీనేజ్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఆల్ ఆఫ్ యూ విల్ జర్నీ టు బిబ్లికల్ మ్యాన్ అండ్ ఉమెన్హుడ్. అంటే ఈ టీనేజ్లో ఉండిపోం ఇక్కడ కదా. ఇప్పుడు ఇందాక చూసాం మనం, ఆ బాబు ఏడ్చాడు కదా. హీజ్ ఎ చైల్డ్, స్మాల్ చైల్డ్. అలా ఎవరన్నా ఏడుస్తారా? ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఏడవాలనిపించినా ఏడుస్తారా కదా. దట్స్ ద డిఫరెన్స్. ఆ చైల్డ్హుడ్లో నుంచి మరి ఒక అడాలసెంట్ పీరియడ్లోనికి రావడం, ఆ అడాలసెన్స్లో నుంచి అడల్ట్హుడ్లోకి, అండ్ దెన్ చక్కటి ఉమెన్ అండ్ మ్యాన్, చక్కటి స్త్రీత్వం, ఆ యొక్క పురుషత్వంలోనికి. ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్లోకి మీరు వెళ్ళబోతున్నారు. ఇవన్నీ మీరు చక్కగా ఆలోచించడానికి టైం తీసుకున్నారంటే డెఫినెట్లీ యూ విల్ జర్నీ వెరీ వెల్ విత్ గాడ్స్ హెల్ప్, గాడ్స్ గుడ్నెస్ అండ్ ఆల్సో ఫర్ గాడ్స్ గ్లోరీ మీరు జర్నీ అవుతారని నేను అనుకుంటున్నాను. అండర్స్టాండింగ్ టీనేజ్హుడ్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ థియాలజీ, బిబ్లికల్ థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్, ఉమెన్హుడ్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. అంటే టీనేజ్ని అర్థం చేసుకునేటప్పుడు కేవలం జస్ట్ ఆ బ్రాకెట్లోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక అది చాలా అయోమయంగా ఉంటుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఆ టీనేజ్ అనే ఆ ఏజ్ మాత్రమే ఆ బ్రాకెట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకి అంత క్లారిటీ అనేది ఉండదు. మరి ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే కనుక ఇదొక ఫేజ్. ఈ ఫేజ్ ఎక్కడ అంటే కనుక మనం బిబ్లికల్ థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్, ఉమెన్హుడ్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, అందులో నుంచి మనం ట్రై టు అండర్స్టాండ్, ఐసోలేటెడ్గా అండర్స్టాండ్ చేసుకుంటే కనుక మనకు అంత అండర్స్టాండింగ్ రాదు. సో మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఆర్ గాడ్ ఆర్డైన్డ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే పెళ్ళి అనగానే అది అసలు మనం ఏదో వెనకూడిన పదంలాగా కొన్నిసార్లు ఈ ఏజ్లో అనిపిస్తుంది అనమాట కదా. అది మనకు సంబంధించింది కాదు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. మా చిన్నప్పుడు మేము పెరిగేటప్పుడైతే అలాంటి మాటలు రాగానే అమ్మ వెళ్ళి చదువుకో, నువ్వు నీకు కాదివి అనేవాళ్ళు అనమాట. నీకు కాదులే, నువ్వు వెళ్ళి చదువుకో అనేవాళ్ళు. అంత సీక్రెటివ్గా ఉండేవాళ్ళు అనమాట. అలా పెరిగాం మేము. అఫ్కోర్స్ ఇప్పుడు అంతా కూడా నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ అని అన్నాను కదా. ఎవరేం చెప్పవసరం లేదు, ఎవరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. 1 క్లిక్ ఆన్ గూగుల్ యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్ కదా. సో ఇలాంటి సొసైటీలో వివాహాన్ని గురించి, మ్యారేజ్ని గురించి, కుటుంబాన్ని గురించి ఎలాంటి అభిప్రాయాలు రన్ అవుతున్నాయి? పెళ్ళే అవసరం లేదని కొంతమంది అనుకుంటున్నారు కదా, కలిసి ఉందాం రా అని లోకం చెప్తుంది కదా. ఫ్యామిలీ అంటే ఏంటి? పెద్ద నా అవసరాలు తీరితే చాలు అని బయట చాలా కైండ్ ఆఫ్ వక్రీకరణ, ఆ డిస్టార్షన్ అనేది మనం చూస్తున్నప్పుడు వాక్యంలో నుంచి కుటుంబాన్ని గురించి, వివాహాన్ని గురించి, ఇవి దేవుడి చేత చేయబడిన వ్యవస్థలు అనేది మనం తెలుసుకోవాలి. బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ దీస్ ఇన్స్టిట్యూట్స్, అంటే కుటుంబాన్ని, వివాహాన్ని, సమాజాన్ని, సంఘాన్ని ఏర్పరచక ముందు దేవుడు ఎవరిని చేశారు అని అంటే గనక మనిషిని, మానవాళిని చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో మీకు కనబడుతుంది కదా. ఆ మానవుని చేసినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు అనేది. సో అది మనం తెలుసుకోవాలి. థియాలజీ ఆఫ్ మ్యాన్హుడ్ అండ్ ఉమెన్హుడ్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ అని అంటున్నాం. ఇవి రెండు కూడా మనకి
ఆదికాండం 1-2 అధ్యాయాల్లో కనబడతా ఉంటుందన్నమాట. ప్రజెంట్ సినారియో అనేది మనం చూస్తే కనుక ఈ స్త్రీత్వం మీద, విమెన్హుడ్ అండ్ మ్యాన్హుడ్ మీద లాట్ ఆఫ్ అటాక్ అనేది మనం చూస్తున్నాం. చాలాసార్లు మరి మీకు అంటే ఏంటి అసలు అని మీకు అనిపించవచ్చు. కానీ మనం బయట సొసైటీని చూస్తూ ఉంటున్నప్పుడు ఎలా చూస్తున్నారు దీన్ని అనేటప్పుడు అటాక్ చూస్తున్నాం. జెండర్ కన్ఫ్యూజన్ ఇన్ ద హోమ్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. యాక్సెప్టెన్స్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ, అంటే వివాహం అని అంటే కనుక మరి బైబిల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏర్పరిచినప్పుడు స్త్రీకి పురుషునికి మధ్య మాత్రమే వివాహం కదా. కానీ అలాంటి బౌండరీ చెరిపేసుకుంటున్నారు. వై నాట్ ఎ విమెన్ అండ్ విమెన్, వై నాట్ ఎ మ్యాన్ అండ్ మ్యాన్ అనుకున్నారు. అది లీగలైజ్ కూడా చేసేసారు అన్నమాట కదా. లెస్బియన్ మూమెంట్, ఎల్జిబిటి అండ్ గే, ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇలాంటి కాంటెక్స్ట్లో ఆ జెండర్ కన్ఫ్యూజన్, జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ డిమాండ్ చేస్తున్నారనమాట. ఆ హీ, షీ, హీరో అలాంటి పదాలేమీ వద్దు, అలాంటివి ఉండకూడదు. బైబిల్ని రీరైట్ చేయండి న్యూట్రల్ లాంగ్వేజ్తో అనేది డిమాండ్ చేస్తున్న రోజులు ఉంటున్నప్పుడు హౌ టు అండర్స్టాండ్ ది సెక్షువాలిటీ అండ్ జెండర్ అండ్ హౌ టు ఐడెంటిఫై అవర్ ఐడెంటిటీ క్రైసిస్లోకి మనం వెళ్తున్నప్పుడు మన ఐడెంటిటీ ఏంటి అనేది డిస్కవర్ చేయాలి, దాన్ని డిస్ప్లే చేయాలి ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేవి మనం చూస్తున్నాం అనమాట. అంటే పీపుల్ ఆర్ నౌ ట్రయింగ్ టు డిఫరెన్షియేట్ సెక్స్ అండ్ జెండర్ అంట. సెక్స్ బయోలాజికల్ అంటున్నారు, జెండర్ సైకలాజికల్ అంటున్నారు. నేనేమన్నా కొత్తవి చెప్తున్నానా మీకు? ఒకవేళ కొంతమంది ఫస్ట్ టైం వినొచ్చు, కొంతమందికి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఫెమిలియర్గా ఉండొచ్చు అన్నమాట కదా. అంటే జస్ట్ బికాజ్ నేను ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన నేను ఆడపిల్లనే అవ్వాలని లేదు. నేను పెరుగుతూ ఉన్నప్పుడు నాకు మగపిల్లవాడికి వచ్చే ఆలోచనలు వస్తున్నాయి, అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, అలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఐఎమ్ నాట్ ఎ ఫీమేల్, ఐఎమ్ ఎ ఫీమేల్ బయోలాజికలీ బట్ మేల్ ఇమోషనలీ. సిమిలర్లీ బాయ్స్ కూడా అంతే. బయోలాజికల్గా నేను బాయ్ని, కానీ నా ఎమోషన్స్ గర్ల్ లైక్ ఉన్నాయి కాబట్టి బయోలాజికలీ ఐఎమ్ ఏ మేల్ బట్ ఇమోషనలీ సైకలాజికలీ ఐఎమ్ ఏ ఫీమేల్ అని అలాంటి ఎమోషన్స్ బట్టి, ఫీలింగ్స్ని బట్టి సెక్స్ని వాళ్ళు డిటర్మిన్ చేసుకుంటారట తర్వాత. అందుకే ఏమని అంటారంటే కనుక కొన్ని పాస్పోర్ట్స్లో పెట్టేటప్పుడు మేలు ఫీమేలు అన్స్పెసిఫైడ్, ఇన్డిటర్మినేట్, వాళ్ళు ఇంకా నిర్ణయించుకుంటారట. వాళ్ళు ఊహ వచ్చాక, వాళ్ళు టీనేజ్ వచ్చాక వాళ్ళు మేలా ఫీమేలా అని అప్పుడు. సో డోంట్ డిక్లేర్. మన అప్లికేషన్స్ ఫిల్ చేస్తాం కదా, పాస్పోర్ట్ ఫిల్ చేస్తాం కదా అప్లై చేసేటప్పుడు అలాంటి కల్చర్లో వీఆర్ గ్రోయింగ్ అన్నప్పుడు నిజంగా బైబిల్ ఏం చెప్తుంది వీటి గురించి అనేది మనం ఇంకా చెప్పాలంటే జెనెటిక్స్ అలాంటివి కూడా నేను టీచ్ చేశాను కాబట్టి సెక్స్ రివర్సల్కే వెళ్ళిపోతున్నారు కదా. ఆర్ దే నాట్ చేంజింగ్ దేర్ సెక్స్ రివర్స్ చేసుకుంటున్న రోజుల్లో మనం ఉంటున్నప్పుడు హౌ టు అండర్స్టాండ్ బీయింగ్ ఎ గర్ల్ and being a boy and how to understand boyhood and girlhood and how to understand how to carry and how to glorify God అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అండ్ ట్రాన్స్జెండరిజం అనేది కూడా మనం చూస్తున్నాము. దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు బ్లర్ ద లైన్స్ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి సెక్షువాలిటీని గురించి, సెక్షువల్ ఐడెంటిటీని గురించి మనం ఆలోచించేటప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే సెక్షువాలిటీ ఈజ్ ఎ గ్లోరియస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అది దేవుని వరం అని చెప్తుంది. ఎందుకని అంటే మీరు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదివితే గనక అక్కడ స్పష్టంగా ఉంటుంది, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మానవుని చేసను, స్త్రీనిగాను పురుషునిగాను చేసను. చూడండి ఒకసారి వాక్యం తీసి చూడండి.
మ్యాన్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. పోలిక, స్వరూపము అనే పదాలు తెలుగులో ఉన్నాయి కదా. ఇంగ్లీష్లో ఇమేజ్ అండ్ లైక్నెస్ అనే పదాలు ఉన్నాయి. హీ మేడ్ దెమ్ కదా, మేల్ అండ్ ఫీమేల్ అని ఉన్నదన్నమాట. హ్యూమన్ బీయింగ్స్ని చేసినప్పుడు ఆ సెక్షువాలిటీ ఈజ్ ది ఐడియా ఆఫ్ గాడ్, ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్, ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అన్నమాట. సో ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనేది మనం చూడాలన్నమాట. అండ్ దిస్ సెక్షువాలిటీ ఈజ్ టు బి ఆఫర్డ్ బ్యాక్ టు హిమ్ ఐదర్ ఇన్ మ్యారేజ్, ఫార్ ప్రొక్రియేషన్, యూనియన్ అండ్ మ్యూచువల్ డిలైట్. వివాహంలో అది దేవుని కోసం భర్తకు భార్యకు దానిని వాళ్ళు ఆఫర్ చేయాలి అనేది మనం చూస్తాం అన్నమాట. వివాహంలో మాత్రమే. ఆర్ ఇన్ సెలిబసీ అంటే వివాహం చేసుకోకుండా దేవుని కోసం దేవుడు పిలిస్తే వివాహం చేసుకోకుండా సింగిల్గా ఉండిపోయి దేవుని కోసం దాన్ని కాన్సిక్రేట్ చేయటం. రెండిట్లో కూడా, వివాహంలో కానీ ఆ బ్రహ్మచర్యంలో కానీ, ఇట్ ఈస్ టు కాన్సిక్రేట్ అండ్ టు సెలబ్రేట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని కోసం ప్రతిష్ఠించుకోవాలి, దేవుని కోసం పండగ చేసుకోవాలి. అంతే తప్ప ఎందుకు ఈ ఆడపిల్లగా పుట్టాను, ఎందుకు మగపిల్లాడిగా పుట్టాను, అసలు ఎందుకు అని కర్స్ చేసుకోవడానికి కాదు. దేర్ ఆర్ యునీక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద సెక్సెస్ దట్ షుడ్ బి అఫర్మ్డ్ అండ్ సెలబ్రేటెడ్. బోత్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, అవునా కదా? మేల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా లెస్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ ఇందులో? ఈ సెక్షన్ లెస్ దాన్ హ్యూమన్ బీయింగ్స్, ఈ సెక్షన్ హ్యూమన్ బీయింగ్స్ అని ఎక్కడన్నా ఉందా? కానీ అలాంటి ట్రీట్మెంట్ ఉందా? అలాంటి ట్రీట్మెంట్ కూడా లేదా? వెరీ గుడ్. కానీ పల్లెటూరుల్లోకి వెళ్తే తెలుస్తుంది మనకన్నమాట కదా. పల్లెటూరుల్లోకి వెళ్తే, నేను పల్లెటూరు కాలేజెస్లో కూడా వర్క్ చేస్తాను. అక్కడ పిల్లలు చెప్తారు, వాళ్ళ అమ్మోళ్ళట కోడిగుడ్డు కూర వండారు అనుకోండి, ఆ మగపిల్లలకి వేస్తారట, ఆడపిల్లలకి పెట్టరట. కానీ ఈ రోజుల్లో ఒకే ఆడపిల్ల ఉంటుంది, అన్ని గుడ్లు ఆమెకే కదా, కాబట్టి తెలీదు. ఒక్కతే కూతురు, ఒక్కటే కొడుకు పెరుగుతున్నారు కదా. అలాంటప్పుడు మనకి తెలియటం లేదు. కానీ రూరల్ ఇండియాలో మనం చూస్తే అంతెందుకమ్మా, ఆడపిల్లల్ని పుట్టనిస్తున్నారా చెప్పండి? పుట్టనిస్తున్నారా? గర్భంలోనే చంపేస్తున్నారా? పుట్టిన తర్వాత పీకనులు వేస్తున్నారా? లేకపోతే చెత్తబుట్లో వేసేస్తున్నారా? న్యూస్ పేపర్స్ చదువుతారా మీరు ఎవరైనా? అసలు చదవరా? ఎంతమంది న్యూస్ పేపర్స్ చదువుతారు? చెయ్యొద్దండి చూద్దాం ప్లీజ్. కొంచెం, నాకు మరి మీ అంత ఏజ్ కాదు, కొంచెం రైస్ చేస్తే నేను చూడగలుగుతాను. అమ్మో, ఓకే. అంటే న్యూస్ పేపర్ డిజిటల్ చదువుతారా పోనీ? అంటే హార్డ్ కాపీ కాదు, సాఫ్ట్ న్యూస్ చూస్తారా పోనీ? టీవీలో న్యూస్ చూస్తారా? ఎక్కడుంది మాకు టైము కదా. మమ్మల్ని తీసుకెళ్ళి కార్ఖానాలో వేశారు కదా, ఐఐటి లేదంటే ఏంటది నీట్. ఇంకా మాకు అసలు లైఫే లేదు. మేము ఇంకేం చూస్తాం? E=mc² అడగండి మేము చెప్తామంటారు కదా మీరు, అంతేనా? సో అలాంటి కల్చర్లో ఆడపిల్లలు వద్దు అంటున్న కల్చర్లో మనం పుడుతున్నప్పుడు, మనం పెరుగుతున్నప్పుడు, భద్రత లేని సమాజంలో పెరుగుతున్నప్పుడు ఎట్లా చూస్తున్నారు అనేటప్పుడు మనకి బోత్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంటే అలా ట్రీట్మెంట్ ఉందా లేదా? అసలు అలా మా అన్నలే చూస్తున్నారా మన ఇంట్లో, మన తమ్ముళ్ళే చూస్తున్నారా, మన క్లాస్మేట్స్ మనల్ని చూస్తున్నారా అనేది మనం ఆలోచించుకునేటప్పుడు మనకి తెలుస్తాయి అన్నమాట అవన్నీ కూడా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కనుక ఇద్దరినీ కూడా దేవుడు తన ఇమేజ్లో చేశాడు కదా, తన పోలికలో చేశాడు కదా, ఇద్దరిని ఆశీర్వదించాడు అని ఉంది చూడండి. స్త్రీని గాను పురుషుని గాను
చూడాలి, మీరు టెక్స్ట్ చూడాలి, నా మాటలు కాదు. ఓకే, జెన్సిస్ చాప్టర్ 1 26, 27, 28 వర్సెస్ మీరు ఒక్కసారి మీరు చూడాలి. పోలికలో చేశాడు, స్వరూపంలో చేశాడు, మానవుణ్ణి స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు, వారిని ఆశీర్వదించను. అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ గాడ్ బ్లెస్డ్ యువర్ సెక్షువాలిటీ అన్నమాట కదా, బ్లెస్డ్ యువర్ ఫెమినైనిటీ, బ్లెస్డ్ యువర్ మ్యాస్కులినిటీ. నీ స్త్రీత్వాన్ని, నీ పురుషత్వాన్ని దేవుడు బ్లెస్ చేశాడా చేయలేదా? సో దేవుడు బ్లెస్ చేశాడు అని బైబిల్ చెప్తుందన్నమాట కదా. ఇంకా కిందకి వెళ్తే కనుక మీరు ఫలించి అభివృద్ధి పొందండి, ఆ కమాండ్ బీ ఫ్రూట్ఫుల్. మరి మీరు పేతురులో కూడా ఇఫ్ యూ వాంట్ టు బీ ఫ్రూట్ఫుల్, దేవుని పిలుపుకి రెస్పాండ్ అవ్వాలి, దేవుడిచ్చిన వనరుల్ని వాడుకోవాలి, దేవుడిచ్చిన అసైన్మెంట్ యాడింగ్ టు ద ఫెయిత్ చెయ్యాలి, అప్పుడు ఫ్రూట్ఫుల్గా ఉంటాం. సో ఆ గార్డెన్లో ఫస్ట్ ఏదైనా తోటలో దేవుడు వాళ్ళకి చెప్పిన మాటలు, అంటే దేవుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అనేది మనం అక్కడ చూస్తామన్నమాట కదా. ఇద్దరిని ఏలమన్నాడా, ఒకళ్ళనే ఏలమన్నాడా కదా? ఇద్దరికీ కూడా రూలింగ్ ఇద్దరికీ ఇచ్చాడా, ఇవ్వలేదా? కొంచెం మగపిల్లలు కాస్త బాగా కేర్ఫుల్గా చదవాలి బైబిల్ కదా, ఉంది కదా. ఇద్దరిని ఏలమన్నాడు కదా. సో దేవుడు ఏమీ కూడా అంటే లింగ వివక్ష అంటాం కదా, డిస్క్రిమినేషన్ ఉందా దేవునికి ఏమైనా? అలాంటిదేమీ, గాడ్ ఈజ్ నాట్ పార్షియల్, ఆయన దగ్గర అలాంటి వివక్ష ఏమీ లేదు. 5th చాప్టర్లో చూడండి, మళ్ళీ 5th చాప్టర్ 1 and 2లో కూడా మళ్ళీ ఆదాము వంశావళి రాసేటప్పుడు మళ్ళీ అవే మాటలు రాయించాడు కదా. అక్కడ ఆడదానిగాను మగవానిగాను చేసి నరులని పేరు పెట్టి వారిని ఆశీర్వదించను కదా. అక్కడ స్త్రీనిగాను పురుషునిగాను 1st చాప్టర్లో మనం చూసాం. 5th చాప్టర్లో మనం ఆడదానిగాను మగవానిగాను చేసి వాళ్ళకి నరులను పేరు పెట్టారు. చూడండి ఎంత చక్కగా. లెస్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ అని ఎవరన్నా అంటారేమోనని ఇద్దరికీ కూడా హ్యూమన్ బీయింగ్స్ అని పేరు పెట్టాడంట. అండ్ బ్లెస్డ్ దెమ్ అని. సో దట్స్ వై ఆ ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ అంటే కామన్ ఉంటాయా ఉండవా కదా. డైజెస్టివ్ సిస్టమ్ కామనే కదా. బ్లడ్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పటికీ కదా, స్త్రీని కట్ చేసిన ఎర్ర రక్తమే వస్తుంది, పురుషుణ్ణి కట్ చేసిన తెల్ల రక్తం వస్తుంది, బొద్దింకల్లో ఉన్నట్టు కదా. అలా కాదు కదా, అవునా? కాదు కదా. సో మనం చూస్తాం కామన్ ఉన్నది, బట్ ఎట్ ద సేమ్ టైం స్త్రీని గాను పురుషుని గాను అన్నప్పుడు దాంట్లో నుంచి డిఫరెన్సెస్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో గ్రోత్ స్టేజెస్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ అనేది మనం చూసేటప్పుడు ఇదంతా మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే. జస్ట్ ఐ వాంట్ టు షో యూ, మీకు అంతకంటే ఏం లేదు. ఆ ఫీటస్ నుంచి చైల్డ్హుడ్, అడాలసెంట్, అడల్ట్హుడ్ అండ్ ఓల్డ్ ఏజ్ అనేది మనం చూస్తామన్నమాట. సిమిలర్లీ మనం ఈ ప్రాసెస్లో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, గో త్రూ అమేజింగ్ అండ్ కాంప్లెక్స్ చేంజెస్. చాలా కాంప్లెక్స్ చేంజెస్ వస్తాయి. టైనీ బేబీస్ బికమ్స్ రాంపింగ్ చిల్డ్రన్ అనమాట కదా. చిన్న పిల్లలు తీసుకుని వస్తారు మంత్స్ బేబీని మన చర్చ్కి కదా. ఇప్పుడు ఈ చిన్న బాబు తనకు నచ్చలేదు చూసారా, వాళ్ళ డాడీ ఇక్కడికి వదిలేసి వెళ్ళటం నచ్చలా, దాన్ని ఎంత ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసాడు, ఏడ్చేసాడు. కానీ మనం టీనేజ్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఇంకా అలా చెయ్యం కదా, చేయలేమన్నమాట. సో దట్స్ హౌ ఇట్ చేంజెస్. అండ్ రాంపింగ్ చిల్డ్రన్ బికమ్ గ్యాంగ్లింగ్ ఇంటర్మీడియట్స్ బికమ్ ఎనర్జెటిక్ యూత్ బికమ్ రెస్పాన్సిబుల్ అడల్ట్స్ గ్రో ఓల్డర్ అండ్ ఈవెన్చువల్లీ స్లోవర్, ఫ్రెయిల్, ఫైనలీ పాస్ ఆన్. మేము అక్కడ ఉన్నాం అనమాట కదా. సో వీఆర్ స్లో డౌన్ అవుతున్నాం మేము కదా. ఫ్రెయిల్ అండ్ ఫైనలీ వన్ డే
వస్తుంది. సిమిలర్లీ గర్ల్స్ కూడా మనం చూస్తాం, యూ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నానంటే కనుక ఇట్ ఈస్ ఎ ట్రాన్సియంట్ ఫేజ్. టీనేజ్ అనేది అది ఫిక్స్ అయిపోయి అక్కడ ఉండిపోం మనం. మనకిష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫేజ్లో నుంచి మెచ్యూర్ అయ్యన్నా ముందుకెళ్తాము, ఇమ్మెచ్యూర్గానన్నా ముందుకెళ్తాం కదా, హ్యాపీగా అన్నా ముందుకెళ్తాము, స్ట్రగుల్ పడుతూ ముందుకెళ్తాం అన్నమాట. సో అది అర్థం చేసుకుంటే కనుక మనం దేవుని హెల్ప్తో చక్కగా ఫ్యూచర్కి, అంటే యు విల్ బికమ్ ఏ గాడ్లీ ఉమెన్ అండ్ యు విల్ బికమ్ ఏ గాడ్లీ మ్యాన్. నువ్వు ఒక గాడ్లీ ఉమెన్గా, గాడ్లీ మ్యాన్గా ఎదగాలి ఈ ఏజ్లో నుంచి. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ జర్నీ అనేది మనకి. అక్కడికి వెళ్తాం మనం ఇక్కడి నుంచి. అంటే దిస్ ఇస్ ఎ ప్రిపరేషన్. కాబట్టి మనం ఈ విషయాలు తెలుసుకోవాల్సిన. లీవింగ్ చైల్డ్హుడ్ అనేది మెనీ చేంజెస్, బాడీస్ చేంజ్, ఫీలింగ్స్ చేంజ్, బిహేవియర్ చేంజ్ కదా, అన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. టైం బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్, చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఇక్కడే వాల్యూస్ నేర్చుకుంటాం, ఇక్కడే మనం భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటాం అన్నమాట. మనం ఏమవబోతున్నామో అనే దానికి ఫౌండేషన్స్ అన్నీ కూడా ఇక్కడే పడతాయి. కాబట్టి చాలా బాయ్స్ బికమ్ జెంటిల్మెన్ అండ్ గర్ల్స్ బికమ్ యంగ్ లేడీస్గా అవుతారు. కాబట్టి సో దిస్ ఇస్ ఎ వెరీ ఈ ఫేజ్ అనేది మనం చూస్తాం. అందుకే ఈ టాక్ ఈజ్ ఇంటెండెడ్ టు హెల్ప్ యంగ్ పీపుల్ టు అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్, చేంజెస్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్, ప్రొవైడ్ ఏ బేస్ టు డిస్కస్ సెన్సిటివ్ ఇష్యూస్ విత్ సెన్సిటివిటీ. అయితే నేను ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. బాయ్స్కి, మీరంతా దేవుని నమ్ముకున్న వాళ్ళే అవునా, రక్షణ పొందారు, బైబిల్ చదువుతారు అట్లీస్ట్ కదా, అవునా? ఇంకెవరన్నా రక్షణ పొందకుండా ఉన్నారా? అయితే ఈరోజు మీరు మీ పిలుపుని, ఏర్పాటుని నిశ్చయం చేసుకో. బైబిల్లో మీకు నచ్చిన టీనేజ్ నుంచి హీరోస్ అయిన వాళ్ళు, మీకు నచ్చిన హీరోస్ ఎవరన్నా చెప్తారా పేర్లు మీరు? ఫ్రమ్ బైబిల్. ఈ లోపల మీరు ఆలోచించుకోండి, వాళ్ళని ఫస్ట్ అడిగేసాను కదా. షీరోస్ అన్నమాట, హీరోస్ అని అన్నాం కదా. మంచి యంగ్ లేడీస్ని మీరు ఆలోచించుకోండి చెప్పడానికి. చెప్తారా? ఇటు వెళ్ళిపోదామా? డేవిడ్, వెరీ గుడ్. జోసెఫ్, శామ్యూల్, డానియల్, వెరీ నైస్. ఎవరమ్మా? వినపడలేదు. మీకు వినపడిందా? జాన్ ద బ్యాప్టిస్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. జీసస్ క్రైస్ట్ కదా, అవర్ మోడల్ కదా ఆయన. ఓకే, రైట్. ఈ లోపల ఈ పేర్లు చెప్పారు కదా మీరు, వాళ్ళ జర్నీలో వాళ్ళ గురించి మీకేం నచ్చింది అనేది ఆలోచించుకోండి. నవ్ ఐ విల్ కమ్ టు దిస్ గ్రూప్. మీరు చెప్పండి పేర్లు బైబిల్లో. కొంచెం వినపడేలా గట్టిగా చెప్పండి అమ్మా. రూత్ అన్నారా? అంతేనమ్మా అన్నా? ఓకే, ఇంకా ఎస్తర్, వెరీ నైస్. గట్టిగా చెప్పండి అమ్మా. మేరీ, మేరీ మదర్ ఆఫ్ జీసస్, వెరీ నైస్. ఎవరు లేరు అన్నమాట కదా, ఎవరు లేరా? దెబోరా పేరు తెలుసా కదా, డేరింగ్ ఉమెన్ కదా, ఆమె కూడా టీనేజ్లో నుంచే వెళ్ళి ఉంటుంది కదా, డేరింగ్ ఉమెన్ అనమాట కదా. ఇంకా
ఎవ్వరు ఇంకా మెన్ చెయ్యలేరు, ఇంకా మెన్ ఇప్పుడు రైజ్ టు ద అకేషన్ అవ్వరు అన్నప్పుడు దేవుడు దెబోరా లాంటి అమ్మాయి గ్యాప్ ఫిల్ చేస్తుంది కదా. ఇట్ టుక్ గాడ్ వన్ ఆర్ఫన్ గర్ల్ టు సేవ్ హర్ కమ్యూనిటీ, ఎస్తేర్ కదా. దేవుడు తలుచుకుంటే ఏం చేయగలడు? ఒక అమ్మాయి, ఒక అనాథ అమ్మాయి ద్వారా దేవుడు ఏం చేయగలడు అనేది మనకి చాలా బాగా అర్థమవుతుంది కదా. సో మరి మీరు ఏమన్నా చెప్తారా? ఎవరి గురించి, ఒక్కరి గురించి అన్నా చెప్తారా? ఓ పని చెయ్యండి, మిమ్మల్ని లంచ్ తర్వాత మళ్ళీ అడుగుతాము, మీరు రాయండి మీ నోట్స్లో మీకు నచ్చిన హీరో పేర్లు చెప్పారు కదా, వాళ్ళల్లో మీకు నచ్చింది రాయండి. మరి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? బ్యాడ్ బాయ్స్ ఉన్నారా? లేరా? బాయ్స్ స్టార్టెడ్ వెల్ బట్ ఫినిష్డ్ బ్యాడ్ ఉన్నారా? ఎవరు? శాంసన్ అండ్ దెలైలా అనే పెద్ద, అది మనకి ఒక పెద్ద లెసన్ కదా. ఇట్స్ ఎ వెరీ గుడ్ లెసన్. ఓకే, ఐ జస్ట్ వాంట్ యూ టు ఇన్వాల్వ్ కాబట్టి. సో టీనేజ్ని గురించి మనం ఆలోచించేటప్పుడు హూ యామ్ ఐ, అసలు వాట్ ఈజ్ మై ఐడెంటిటీ, వాట్ ఈజ్ మై డిగ్నిటీ, వాట్ ఈజ్ మై డ్యూటీ, ఇది తెలియాలన్నమాట. మై ఐడెంటిటీ, మై డిగ్నిటీ, మై డ్యూటీ అనేది మనకి తెలియాల్సిన అవసరం అనేది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మన ఐడెంటిటీ ఎక్కడుందంటే కనుక ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. అంటే ఆ ఇమేజ్, ఆయన ఇమేజ్ మనం. ఒరిజినల్ ఎవరు? అంటే ఆయన అర్థం చేసుకుంటున్న కొద్దీ మనం ఏమవుతాము? రిఫ్లెక్ట్ చేయగలం. సో మన ఐడెంటిటీ అర్థం అవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? యూట్యూబ్కి వెళ్ళాలి కదా. అవునా కదా? మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ మనకి తెలిసే కొద్దీ, ఎందుకంటే ఆయన లైక్నెస్లో మనం చేయబడ్డాం, ఆయన ఇమేజ్ బేరర్స్మే మనం. వీ క్యారీ హిజ్ ఇమేజ్ అన్నమాట కదా. ఆ ఇమేజ్ ప్రాపర్గా మనలో ఏర్పడుతుందా లేదా అనేది తెలియాలి అని అంటే ఆయన ఎవరో మనకి తెలియడం ద్వారా మనకి వస్తుంది. సో కాబట్టి మనం వీఆర్ రేషనల్ బీయింగ్స్, వీఆర్ ఫ్రీ బీయింగ్స్ అండ్ వీఆర్ రిలేషనల్ బీయింగ్స్ అనేది మనం చూస్తామన్నమాట. అంటే మ్యాన్, విమెన్ ఈ డిఫరెన్సెస్ అనేవి మనం చూసినప్పుడు సొసైటీ వీటిల్ని ఫామ్ చేసింది, కల్చర్ వీటిని కండెన్షన్ చేసింది, ట్రెడిషన్ ఇలాగ ట్రైన్ చేసింది అని అనుకుంటున్నారు. అర్థమైనాయా నా మాటలు కదా? చిన్నప్పటి నుంచి ఆడపిల్ల ఇలా కూర్చోవాలి, ఆడపిల్ల ఇలా నవ్వాలి, లేకపోతే ఇలా నుంచోవాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని మనకి సమాజమో మతమో లేకపోతే ఆచారాలో చెప్పాయి కాబట్టి ఇలాగ ట్రైన్ అయ్యారు. మగ పిల్లవాడంటే ఇలా ఉండాలి అని చెప్పారు అని అలాగా కల్చర్ కన్స్ట్రక్ట్సా లేకపోతే ట్రెడిషన్ ట్రైన్డా ఆర్ ఇన్బిల్ట్గా విత్ దట్ ఫెమినైనిటీ, విత్ దట్ మ్యాస్కులినిటీ ఆ యొక్క నేచర్ అనేది ఉంటుందా అనేది మీరు ఆలోచించండి. ఓకే, సో ఇట్స్ జస్ట్ నాట్ జస్ట్ కల్చర్ కన్స్ట్రక్ట్స్ కాదు, దేవుడు మనల్ని అట్లా చేశాడు అనేది మనకి తెలియదు. సో అబ్బాయిలను చేయటం అమ్మాయిలను చేయడం దేవుని యొక్క ఆలోచన. మనం అలా ఇవాల్వ్ అయిపోలేదు, మనం అలాగొచ్చేయలేదు, అది ఇట్స్ గాడ్స్ ఐడియా అనేది. సో నౌ ఫస్ట్ పార్ట్లో నేను బాయ్ బికమింగ్ మ్యాన్ అన్నప్పుడు వాట్ చేంజెస్ టేక్ ప్లేస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎ బాయ్ బికమింగ్ ఎ మ్యాన్ అని అంటే కనుక 3 ఇంపార్టెంట్ ఫేజెస్ అనేవి మనం చూస్తాం. ఒకటి ప్యూబర్టీ, హై స్కూల్ గ్రాడ్యుయేషన్ అండ్ అడల్ట్హుడ్. ఆ 3 ఇంపార్టెంట్ ఫేజెస్లో ఒక బుక్ ఉంది, నేను తీసుకురాలేదు, హౌ టు గ్రో మోడర్న్ డే నైట్ అని ఒక బుక్ రాశారు. ఓకే, గ్రోయింగ్ మోడర్న్ డే నైట్స్ అని.
ఆ బుక్ ఎవరికి రాశారంటే పేరెంట్స్కి, పర్టికులర్లీ ఫాదర్. హౌ ఎ ఫాదర్ కెన్ హెల్ప్ హిస్ సన్ టు గ్రో ఇన్ టు ఎ మోడర్న్ డే నైట్. అంటే ఒక ఆధునిక మహారాజులాగా తయారు చేయాలంటే ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎలా తయారు చేయగలడు అనేది ఆ బుక్లో రాసినప్పుడు ఈ 3 phases రాస్తూ ప్యూబర్టీని ఏమన్నారంటే సెలబ్రేట్ చేసుకోవాలి ఫాదర్ అండ్ సన్ కలిసి యాజ్ ఎ పేజ్ సెరమనీ అని అన్నారు. రెండో దాన్ని స్క్వైర్ సెరమనీ అని అన్నారు. మూడో దాన్ని నైట్ సెరమనీ అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత అని అన్నారు అనమాట. ఇది సిఎస్ లూయిస్ రాశారు, ద నెసెసిటీ ఆఫ్ చివల్రీ అనే బుక్లో నేను మాట్లాడుతున్నాను కాబట్టి అది రాశారు అనమాట. సో ఈ ప్యూబర్టీ అనేది మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ యంగ్ బాయ్. టీనేజ్ అంటే మనకు తెలుసు, ఆఫ్టర్ 12 అంటిల్ ఆ టీన్ వస్తాయి కదా, పలుకుతాం, నెంబర్స్ పలుకుతాం కదా, అదనమాట. అక్కడ వరకు మనం దాన్ని ఆ టీనేజ్ అని అంటాం కాబట్టి, సో 13 to మనం చూస్తాము ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది అనేది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ టైమ్ వేర్ ఎ ఫాదర్ కెన్ గైడ్ ఎ సన్. కానీ మన కల్చర్లో ఈ పని ఇంట్లో జరగాలి. అసలు ఇవాళ మనం మాట్లాడుకునే మాటలు ఇంట్లో జరగాలి, కానీ ఇంట్లో నాలాంటి వాళ్ళు ఉంటారనమాట, మాట్లాడరు ఎక్కువ. మరి ఇక్కడ మాట్లాడడానికి నాకు చాలా కాలం పట్టింది. ఇంత వయసు వచ్చాక నేను మాట్లాడగలుగుతున్నాను, కానీ నేను మాట్లాడలా. అందుకే నేను ఐఎమ్ కన్ఫెసింగ్, రియల్లీ కన్ఫెసింగ్ అనమాట. కానీ ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇంట్లో లేదా చర్చ్లో ఏదో స్కూల్కో లేకపోతే సోషల్ మీడియాకో మనం ఈ పని అప్పగించకూడదు. ఈ థింగ్స్ అనేవి, ఈ చేంజెస్ అనేవి మనం చూస్తాం. అవర్ టీనేజ్ ఇయర్స్ షేప్ అవర్ పర్సనాలిటీస్. అందుకే అన్నాను ఈ ఫౌండేషన్ ఇయర్స్, ఇవి ఫౌండేషన్ ఇయర్స్. ఫ్యూచర్ జెంటిల్ మ్యాన్గా యంగ్ లేడీస్ కావటానికి అది చాలా ఫౌండేషన్. ప్యూబర్టీ ఈజ్ ఎ ఫౌండేషన్ అనేది మనం చూస్తాం. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది అన్నమాట. సో మన బ్రెయిన్ కూడా ఈ మూడ్ స్వింగ్స్, స్ట్రెస్ను బట్టి కూడా మన యొక్క పర్సనాలిటీ డెవలప్ చేస్తుందని ఎవరు చెప్పారంటే బీబీసీ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఆ బీబీసీ వాళ్ళు రాసిన ఆర్టికల్లో నుంచి కూడా మీకు నేను ఈ విషయాలు అనేవి చెప్తున్నాను అనమాట. ఓకే, సో 1 to 16 రాడికల్ చేంజెస్ అనేవి మనం చూస్తూ లీవింగ్ చైల్డ్హుడ్ అని అన్నాం. అంటే ఆ 12 years లోపల మనం చూస్తాము గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా ఈజీగా మిక్స్ అవుతారు కదండి. 5th class వరకు చాలా ఫ్రీగా, అంటే మేబీ 5th standardలో సమ్ ఆఫ్ ద గర్ల్స్ అర్లీగా దే కమ్ టు ప్యూబర్టీ కాబట్టి వాళ్ళు కొంచెం అర్లీగా ఐసోలేట్ అయిపోతారు. ఆడపిల్లలు త్వరగా అవుతారు కాబట్టి అర్లీగా ఐసోలేట్ అవుతారు. కానీ కొంతమంది మగపిల్లలకి ఆ విషయం తెలియక ఈ ఐసోలేట్ అయ్యే ఆడపిల్లల వెనకాల కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు, ఈజీగా మిక్స్ అవుతారు. బట్ వెన్ టు 13 అట్లాంటి ఏజ్కి వచ్చే టైంకి, మేబీ 8th class 9th class మరి 10th classకి వచ్చే టైంకి ఇంకా చూస్తాం మనం గర్ల్స్ బాయ్స్ వాళ్ళు ఫ్రెండ్షిప్స్ వాళ్ళు మిక్స్ అవ్వడం మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ జర్నీలో మనం చూస్తే కనుక ఆ చైల్డ్హుడ్లో చైల్డ్కి నేను ఆడపిల్లని, నేను మగపిల్లవాడిని, నేను ఎవరిని అసలు అనే జ్ఞానం ఉంటుందా? ఉండదు. కానీ ఎదుగుతున్న కొద్దీ స్లోగా ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది వస్తుంది. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఏంటి నేను అందరూ నన్ను మంచిదంటున్నారా, అందరూ నన్ను హ్యాండ్సమ్ అంటున్నారా, అందరూ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారా, అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా అనేది ఆ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నేను ఎలా ఉన్నాను, నా లుక్స్ ఎలా ఉన్నాయి, నా అపియరెన్స్ ఎలా ఉంటుంది, నేను టాకటివ్గా ఉన్నానా లేకపోతే నేను మాట్లాడలేకపోతున్నానా, ఈ ఇవాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. అందులో నుంచే సెల్ఫ్ ఎస్టీమ్ గ్రో అవుతుంది అనమాట, సెల్ఫ్ రెస్పెక్ట్ గ్రో అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో కొంతమందికి చాలా డిఫికల్టీస్ అనేవి వస్తాయనేది మనం చూస్తామన్నమాట. ఈ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఎవాల్యుయేషను, సెల్ఫ్ ఎస్టీమ్ అవి గ్రో అవుతున్న జర్నీలో ఏమవుతుందంటే కనుక ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఫిజికల్,
ఇమోషనల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ చేంజెస్. 4 ఆస్పెక్ట్స్ మనం చూస్తున్నాం అనమాట. ఓకే, ఫిజికల్ చేంజెస్, ఇమోషనల్ ఆర్ మెంటల్, బిహేవియరల్ చేంజెస్ అండ్ స్పిరిచువల్ చేంజెస్. అవి ప్యూబర్టీ నుంచి మనకి ఆ అవేర్నెస్ అనేది వస్తుంది. కాబట్టి ఈ ప్యూబర్టీ పీరియడ్ చాలా డిఫికల్ట్, ఇంకా డిఫికల్ట్ అయిపోతున్నాను. సడన్గా ఆ అవేర్నెస్ వస్తుంది, సడన్గా ఆ ఐడెంటిటీ, సడన్గా మనకి ఆ నాలెడ్జ్ రావడంతో, ఆ సడన్ ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవడంతో కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి అనేది వస్తుందన్నమాట. సో అది కొంచెం మనకి డిఫికల్ట్ ఫేజ్గా మనకి అనిపిస్తుంది ఇది అనేది మనం చూస్తామన్నమాట. సో వాట్ ఆర్ ద ఫిజికల్ చేంజెస్ ఫర్ ఎ బాయ్ అనేది మనం చూస్తే దే ఆర్ వెరీ ఆబ్వియస్. 3 చెప్పాను కదమ్మా. ఒకటి ఫిజికల్, ఇమోషనల్, మెంటల్ ఆర్ సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ అని అన్నాము. ఇందులో వెరీ ఆబ్వియస్ అంటే చాలా ఈజీగా మనం రికగ్నైజ్ చేసేవి ఏంటంటే కనుక ఫిజికల్ చేంజెస్. అందులో గ్రోత్ స్పర్ట్స్ అని అంటారనమాట. సడన్గా పిల్లలకి కొన్న బట్టలు చిన్నవైపోతాయి కదా. పేరెంట్స్ రా నువ్వు ఎంతకని కొనాలి, నీకు అన్నీ టైట్ అయిపోతున్నాయి, నీకు అన్నీ పొట్టయిపోతున్నాయి, చెప్పులు కొంటారు, షూస్ కొంటారు, జస్ట్ ఒక 6 monthsలో అవి మళ్ళీ పట్టవన్నమాట. పేరెంట్స్ ఫ్రస్ట్రేట్ అయిపోతారు, ఏం చేయాలో తెలియక ఏంట్రా ఇలా పెరిగిపోతున్నావు నువ్వు, నీకు ఎన్నిసార్లు కొనాలని అంటారు. వీళ్ళకేమనిపిస్తుంది, నాదేంటి తప్పు కదా, అయితే నేను పెరగకూడదనమాట, అయితే నేను తిండి తగ్గించుకుంటాను. చైనాలో అయితే ఆడపిల్లలకి ఏం చేస్తారు, పాదం ఎదగకూడదు. చైనాలో పాదం పెరిగితే అనమాట అది ఈవిల్ వాళ్ళకి, ఆడపిల్ల పాదం పెద్దగా ఉండకూడదు. అందుకని కట్టేస్తారు, రక్తం వేస్తున్నా సరే కట్టేస్తారట. మీరు చదివారా ఎప్పుడైనా? అలాంటి కల్చర్ చైనాలో అదనమాట. అప్పుడు మరి ఆ ఆడపిల్లలకి ఏమనిపిస్తుంది, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా, చాలా ఆ గ్రోయింగ్ అప్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అందుకని అండ్ వరేషియస్ అపిటైట్స్, ఆకలేసేస్తూ ఉంటుంది. ఎందుకని శరీరం డిమాండ్ చేస్తుంది, బట్ ఫాస్ట్గా గ్రో అవుతుంది కదా. ఫిజియాలజీ చదివితే మనకి అర్థమవుతుంది కదా, 10th క్లాస్ 8th క్లాస్ నుంచి ఫిజియాలజీ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా. ఈ డిమాండ్ పెరిగిపోతుంది, ఎందుకని బాగా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు కాబట్టి. ఇప్పుడే కదరా తిన్నావు, అంత తినేస్తున్నావు ఏంటి, వండిందంతా నువ్వే తినేస్తే, ఎప్పుడు తిండిపోతు తింటానే ఉంటాడు. ఇంకా తిండిదేసి తప్ప తినటం నిద్రపోవటం కదా, తినటం నిద్రపోతూ తిండిపోతూ సోమరిపోతూ అన్ని పోతులు కదా. అంటారా అంటారు, మేము అన్నాం అదే, మాకు తెలియలే. వీఆర్ వెరీ సారీ, ఆల్ ద టీనేజర్స్, వీఆర్ వెరీ సారీ ఫర్ ఆల్ దట్ ట్రబుల్ వీ కాస్ట్ అనమాట. అందుకే నేను అన్నాను పేరెంట్స్ కూడా ఉంటే బాగుంటుంది అని అన్నాను. అదేంటంటే కనుక అపిటైట్స్ పెరుగుతాయి, పెట్టాలి, ఇంకా చక్కగా పెట్టాలి వాళ్ళకి సరిపడిన ఆహారం. ఎందుకంటే తర్వాత పెడితే కనుక వర్టికల్గా పెరగరు, హారిజాంటల్గా పెరుగుతారు. గ్రోయింగ్ ఏజ్లో వర్టికల్గా పెరుగుతారు. ఆ వర్టికల్గా పెరిగే ఏజ్లో పెట్టకోకుండా వాళ్ళకి ఆ గ్రోయింగ్ ఫేజ్ అయిపోయాక, టీనేజ్ అయిపోయాక పెడితే ఎట్లా పెరుగుతారు వాళ్ళు, హారిజాంటల్గా పెరుగుతారనమాట. కాబట్టి మీకు ఆకలేస్తుంది అంటే ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ యువర్ ఫిజియాలజీ ఈజ్ వెరీ గుడ్. చెప్పండి, అమ్మా నేను గ్రోయింగ్ ఏజ్లో ఉన్నాను కదా, నీకు తెలుసు నాకు ఆకలేస్తుంది, ఇప్పుడే నేను తినాలా, రోజుకు 4 గుడ్లు 5 గుడ్లన్నా తినొచ్చు నేను, అవునా? డాక్టర్స్ ఉన్నారు కొంతమంది. అంటే అతిగా తినకూడదు, ఓకే, అది మనకు తెలుస్తుంది. కానీ మనం తినే ఏజ్ కాబట్టి తినాలి, డిప్రైవ్ చేసుకోకూడదు. బట్ ఇది గర్ల్స్ దగ్గరకు వచ్చే టైంకి సడన్గా ఫిగర్ కాన్షియస్ అవుతారు కాబట్టి వీళ్ళు తినాల్సిందంతా తిండి మానేస్తారనమాట. చాలా ఫిగర్ కాన్షియస్, అంతా కెమికల్ బ్యాలెన్స్లో వేసి ఓ స్పూన్ ఎక్కువ తక్కువ క్యాలరీస్ కొలిసి అనమాట. కొంచెం మరి ఆ ఫిగర్ బార్బీ డాల్స్ ఉంటాయి కదా, బార్బీ కల్చర్ అంటాం. బార్బీ డాల్స్తో ఆడుకున్నారా?
సో బార్బీ డాల్ ఇండస్ట్రీ ఏం నేర్పించిందంటే బార్బీ ఫిగర్ కల్చర్ని ప్రమోట్ చేసిందనమాట. తెలియకుండానే త్రూ గేమ్స్ దే ప్రమోట్ దీస్ ఐడియాస్ అన్నమాట. త్రూ మీడియా దే ప్రమోట్ దీస్ ఐడియాస్. అలాగని మనం అస్తవ్యస్తంగా పెరగమని కాదు, కానీ ఫిట్గా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని ఉండాలి. ఒక పక్కేమో ఆడపిల్లలేమో అసలేమి తినరు, మగపిల్లలేమో కొంతమంది మగపిల్లలు కూడా అదే చెప్తున్నాం కదా, ఆ టెండెన్సీస్ అంటే వాళ్ళు కూడా తినకోకుండా ఉండే మగపిల్లలు ఉన్నారు, తినే ఆడపిల్లలు ఉన్నారు. అంటే మనం శాంపుల్ స్టడీ చేసినప్పుడు ఉంటుంది కదా, 0 to 10 స్కేల్లో సెంటర్లో కొంత ఉంటుంది, అటు ఎక్స్ట్రీము ఇటు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. అంతేగాని అందరూ ఇటుపక్క అని నేను చెప్పడం లేదు. సో కాబట్టి ఆ అపిటైట్స్ ఉంటాయి. అండ్ అసోసియేటెడ్ విత్ సెక్షువాలిటీ అరౌండ్ 13-14 హార్మోన్స్ ప్రొడ్యూస్ అవటం స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఆ అడ్రినల్ గ్లాండ్స్ అన్నీ కూడా మేల్ ట్రైట్స్ అపియర్ అవుతాయి, వాయిస్ బ్రేక్ అవుతుంది, హెయిర్ అపియర్ అవుతుంది. ముఖ్యంగా బాయ్స్కి ఇది చాలా, అంటే సడన్గా వాళ్ళ గొంతు మారుతుంది కదా, మారినప్పుడు కొంచెం అది స్ట్రేంజ్గా ఉంటుంది, వాళ్ళకే స్ట్రేంజ్గా ఉంటుంది, వినేవాళ్ళు కూడా ఆట పట్టిస్తారు అనమాట, జోక్లు వేస్తారు కదా, ఏదో ఒకటి అంటారా అనరా, జోక్లు వేయడం కదా. మన సీనియర్ బాయ్స్ జూనియర్ బాయ్స్ని వేస్తారా, టీజింగ్గా మాట్లాడరా. కాబట్టి ఏం చేస్తారంటే సాధారణంగా మాట్లాడడానికి ఇష్టపడరు. చూడండి, మనం ప్రశ్నీయంగానే ఆడపిల్లలు జవాబు చెప్పినట్టుగా మగపిల్లలు జవాబు చెప్తారండి. ఇందాకే అడిగారుగా, ఆడపిల్లలే వినపడుతున్నాయి మగపిల్లలు వినపట్టలేదు అన్నాను. ఎందుకంటే ఆ వాయిస్ చేంజెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా మన వాయిస్ వాళ్ళకే కొంచెం స్ట్రేంజ్గా ఉంటుంది, ఇది నా వాయిస్ కాదు ఏంటో అయిపోతుంది నాది అని. ఇట్ ఇండికేట్స్ దట్ యు ఆర్ బికమింగ్ మ్యాన్ అని ఇట్ ఇండికేట్స్ అనమాట. సో కాబట్టి ఇలాంటివి మనం సెన్సిటివ్గా డీల్డ్ చేయాలి. ఒకవేళ అలా చేయలేదనుకోండి, మనం కూడా అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు. వీఆర్ నార్మల్ అని, మన వాయిస్ చేంజ్ అవ్వటం ఇట్స్ నార్మల్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఓకే, బాడీ చేంజెస్ అనేవి వస్తాయి అనేది మనం చూస్తామన్నమాట. అండ్ ఇట్ ఈస్ గాడ్స్ వే ఆఫ్ బ్రింగింగ్ హిమ్ టు మ్యాన్హుడ్. ఆల్ దీస్ చేంజెస్ ద్వారా టీనేజ్లో నుంచి దేవుడు ఆ అబ్బాయిని చక్కటి జెంటిల్ మ్యాన్గా గాడ్ ఈజ్ లీడింగ్ హిమ్, గాడ్స్ వే ఆఫ్ ప్రిపేరింగ్ హిమ్ టు మ్యాన్హుడ్ అనేది మనం చూస్తాము. అండ్ ఈ చేంజెస్ అనేవి అంటే ఈ అపిటైట్స్ కానీ, వాయిస్ చేంజెస్ కానీ, ఈ హార్మోనల్ చేంజెస్ కానీ, ఈ యొక్క అంటే వాయిస్ బ్రేక్ అవ్వడము, హెయిర్ అపియర్ అవ్వడము, ఇవన్నీ కొంతమందికి అర్లీగా వచ్చేస్తాయి, కొంతమందికి లేట్గా వస్తాయి. ఈ ప్రాసెస్లో మనం చూస్తే కనుక యునీక్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. యు ఆర్ యునీక్ అండ్ యూ హ్యావ్ యునీక్ ఎక్స్పీరియన్సెస్. అందరికీ ఒకే రకమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అనేది మనం అనుకోవడానికి వీలు లేదు. యునీక్ ఛాలెంజెస్ ఉంటాయి, యునీక్ స్ట్రగుల్స్ ఉంటాయి. దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది మన చేతుల్లో ఉందా, లేకపోతే వేరే వాళ్ళ చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుందా? సో మనం ఒక్కళ్ళమే హ్యాండిల్ చేస్తామా, దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడా? దేవుడు అంటే ఇలాంటి వాటికి దేవుడు సహాయం చేస్తాడా? బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం, సువార్త చెప్పడం కదా, ఆత్మలు సంపాదించడం, వాటికి కదా సహాయం. ఇలాంటి వాటికి కూడా దేవుడు పట్టించుకుంటాడా? దేవుడు ఇలాంటివి కూడా పట్టించుకోడా? చెప్పండి. దావీదేమన్నాడో తెలుసా? నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా, 139వ కీర్తన, నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది అని అన్నాడు. నా అంతరింద్రియములను నువ్వే చేసావు అన్నాడు. నేను పిండంగా ఏర్పడకముందే నీ కన్నులు నన్ను చూశాయి అని. ఏ మదర్ అయినా సరే తన గర్భంలో ఉన్న శిశువుని చూసుకోగలదా? స్కాన్ తీస్తారు, కానీ చర్మం రంగు కానీ
ఐరిస్ కలర్ కానీ, హెయిర్ స్ట్రైట్ కానీ అవన్నీ వస్తాయి ఆ స్కాన్లో. కానీ అవన్నీ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎవరు చూశారు? ఎవరు ఫ్రేమ్ చేశారు? సో కాబట్టి మన మన ఫిగర్ అనేది ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై గాడ్ అన్నమాట. కాబట్టి మనం దేవుడు చేసిన పని అంటున్నాడు, హౌ వండర్ఫుల్లీ ఫియర్ఫుల్లీ ఐ ఆమ్ మేడ్ అని అంటున్నాడు. ఆ రకంగా దావీదులాగా మరి మనం కూడా మన టీనేజ్లో ఇలాంటి చేంజెస్లో నుంచి వెళ్తున్నప్పుడు, ఎవ్రీడే మనం అద్దం ముందు నుంచున్నప్పుడు, లేకపోతే మన సెల్ ఫోన్లో మనం చూసుకునేటప్పుడు మనం ఇంకొంచెం పొడవైతే బాగుండు, ఇంకొంచెం మజిల్ మాస్ వస్తే బాగుండు, ఇంకొంచెం చక్కగా ముక్కు సూదిగా ఉంటే బాగుండు, ఇంకా నక్కులు జుట్టు అనేవాళ్ళు కదా ఇదివరకు రైమ్స్లో కదా. కర్లీ హెయిర్ మదర్స్ పెట్ అనేవాళ్ళు. ఇప్పుడు కర్లీ హెయిర్ అనా పెట్? స్ట్రైట్ హెయిర్ కదా, డబ్బులు ఇచ్చి స్ట్రైట్ చేయించుకోవట్లా మనం వెళ్ళి. ఇప్పుడు మారిపోతున్నాయి అన్నమాట. ఏది ఉండాలో తెలివైన దేవుడు డిజైన్ చేశాడా చేయలేదా? చేశాడా చేయలేదా? ఆయన తెలివైనోడా కాదా? చెప్పండి. ఆఫ్రికా దేశస్తులకి దేవుడు ఏ రంగు ఇచ్చాడు? స్కిన్ కలరు బ్లాక్ కలర్ ఇచ్చాడు కదా. అమెరికా దేశస్తులకి ఏం కలర్ ఇచ్చాడు? వైట్. మనకేమి ఇచ్చాడు? బ్రౌన్ కదా. అటు ఆఫ్రికా కాదు, ఇటు అమెరికా కాదు, అవునా కదా? ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా దీనికి? మీరు ఆలోచించండి. ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? వాళ్ళకెందుకు నల్ల రంగు ఇచ్చాడు, వీళ్ళకెందుకు తెల్ల రంగు ఇచ్చాడు, మనకెందుకు బ్రౌన్ కలర్ ఇచ్చాడు? ఏమైనా దేవుడికి ఏమైనా ఉందా? చెప్పండి, ఉందా? ఆఫ్రికాలో ఉండే టెంపరేచర్ ఎంతో తెలుసా? అమెరికాలో ఉండే టెంపరేచర్ ఎంతో తెలుసా? మనకుండే టెంపరేచర్ ఎంతో తెలుసా? నల్ల రంగు అంటే మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అవునా? ఆ టెంపరేచర్ తట్టుకోవాలంటే మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి, లేదంటే స్కిన్ క్యాన్సర్స్ వచ్చేస్తాయి. తెలివైన దేవుడా కాదా? ఆఫ్రికా దేశస్తులకి అమెరికా రంగు, అమెరికా దేశస్తులకి ఆఫ్రికా రంగు ఇచ్చుంటే ఏమవును? మనమైతే అలాగే చెప్తాం కదా, దేవా నీకు అసలు కొంచెం నన్ను అడగొచ్చు కదా, నీకు నేను కొంచెం అడ్వైస్ చేసేదాన్ని కదా, నన్ను అడుగుంటే కదా, నా ఐబ్రోస్ ఇంకా తిక్కుగా ఉండాలని నేను చెప్పుండేదాన్ని కదా నీకు, నా కళ్ళు పెద్దగా ఉండాలని చెప్పుండేదాన్ని, నా కాళ్ళు పొడవుగా ఉండాలని చెప్పుండేదాన్ని కదా, చెప్పుండేవాడిని. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఫిగర్ కాన్షియస్ ఎవ్రీ డే. లెట్స్ ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్ ద వే హీ మేడ్ అస్. ఐ యామ్ హిస్ హ్యాండ్ వర్క్. ఆయన చేతి పని మనం. వి ఆర్ హిస్ హ్యాండ్ వర్క్. ఎలాంటి ఫీచర్స్ ఉండాలో, ఎంత హైట్ ఉండాలో అదంతా తెలివైన దేవుడు యునీక్గా చేశాడా చేయలేదా? కానీ లోకం ఎంచుతుందే మరి కదా. దేవుడు ఎంచలా, కానీ లోకం ఎంచుతుందా ఎంచట్లేదా? ఎంచుతుంది. దట్స్ ద ఈవిల్ వరల్డ్ అన్నమాట. లోకం ఎంచుతుంది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. వీ కెన్ క్యారీ అవర్ సెల్స్ గ్రేస్ఫుల్లీ. అర్థమవుతుందా నేను చెప్పేది? మనల్ని మనం ఎంత చక్కగా క్యారీ చేసుకోవచ్చు, విత్ ఆల్ డిగ్నిటీ, విత్ ఆల్ వర్త్ క్యారీ చేసుకోవచ్చు. ఎందుకంటే గనక మనం దేవుడు మనల్ని చేశాడు, మనల్ని ఇలా చేశాడు, దేవుడు జ్ఞానం కలిగి నన్ను చేశాడు అనేది మనకి రిలీజ్ ఇస్తుందా ఇవ్వదా అని చెప్తున్నాను నేను. ఇస్తుందా ఇవ్వదా? సో ఎవ్రీ టైమ్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, ఇంక నుంచి ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడు వండర్ఫుల్ అన్నాడు, సో ఐ యామ్ వండర్ఫుల్, అవునా కదా? అవునా? దేవుడు బ్యూటిఫుల్ అన్నాడు, సో ఐ యామ్ బ్యూటిఫుల్ అని. మీరు సాంగ్ ఆఫ్ సాల్మన్, పరమగీతాలు అనే పుస్తకం ఒకటి ఉంటుంది. ఎవరు చదవరు? మీరు చదివారు ఎప్పుడైనా?
బైబిల్లో పరమగీతాలు పుస్తకం చదివారా? ఓకే, మంచి మంచి పిల్లలు మీరు చదివారు ఎప్పుడైనా సాంగ్ ఆఫ్ సాల్మన్ బుక్? క్వైట్ టైం చేసుకున్నారు ఎప్పుడైనా సాంగ్ ఆఫ్ సాల్మన్? చెయ్యరు ఎవరు. దేవుడు 66 పుస్తకాలు ఇచ్చారు, 66 పుస్తకాలు దైవావేశం కలిగినవి. కాబట్టి సాంగ్ ఆఫ్ సాల్మన్లో ఆ అమ్మాయి 1వ అధ్యాయంలో అంటది, ఏమని అంటదంటే, నేను నల్లని దానను అయినను సౌందర్యవంతురాలని అని అంటుంది. నేను ఎందుకు నల్లగా అయ్యానంటే మా అన్నయ్యలు నన్ను పొలం పనికి పంపించారు, అందుకని నేను నల్లగా అయ్యాను. నల్లని దానినైనను నేను ఎంత సెల్ఫ్ ఎస్టీమ్ అండి, ఎంత సెల్ఫ్ ఎస్టీమ్. అందరూ నల్లదని పిలుస్తున్నారట. దే కాల్ యూ బై నేమ్స్, కాలింగ్ నేమ్స్ చూస్తాం మనం కాలేజీలో, ర్యాగింగ్లో, ఇంట్లో కూడా. మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, దే కాల్ యూ బై నేమ్. సమ్టైమ్స్ వీ ఆల్సో, మనం కూడా వాళ్ళ ఫిగర్ని బట్టి వి కాల్ దెమ్ బై నేమ్స్ చేస్తామా? పొట్టోడు వచ్చాడు అంటారు, అనరా? పొడవోడు వచ్చాడని ఎప్పుడన్నా అంటారు, మనం వింటామా కదా? దిబ్బది, బండది, మొద్దుది, ఇలాంటి మాటలు మనం కూడా మాట్లాడట్లేదా? కానీ నాకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే అమ్మా, అలా మాట్లాడినప్పుడల్లా వి క్వశ్చన్ గాడ్స్ వర్క్. మనల్ని ఎవరైనా పిలిస్తే మనం బాధపడటమే కాదు, మనం కూడా అవతల వాళ్ళని ఎంతో డిగ్నిఫైడ్గా ట్రీట్ చేయడానికి కూడా ఈ టాక్ హెల్ప్ చేయాలి అని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. సో కాబట్టి ఎవ్రీ టైమ్ when you look at yourselves, you are unique, you are precious, you are handwork of God అనేది ఆ ఫిజికల్ చేంజెస్ అవుతూ ఉన్నప్పుడు ఇమోషనల్ చేంజెస్ నాట్ ఆబ్వియస్. ఇక్కడ స్లోగా మరి ఆపోజిట్ సెక్సెస్ పట్ల కాన్షియస్నెస్ పెరుగుతుంది. అట్రాక్షన్స్, డిస్ట్రాక్షన్స్ ఇక్కడ మొదలవుతాయి అన్నమాట. ఈ ఏజ్లో తెలియకుండా మనకి వస్తూ ఉంటాయి, ఎవరినో ఇష్టపడ్డం అన్నమాట. అఫ్కోర్స్ మనకి ఆడపిల్లల కాలేజీల్లో చదివామనుకోండి, ఫ్యాన్స్ అంటారనమాట. జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళు మేము తెరిసా కాలేజీలో చదివామన్నమాట. ఫైనల్ ఇయర్ అక్కలు ఉంటారు, ఫైనల్ ఇయర్స్ అనమాట. వాళ్ళు చక్కగా అప్పట్లో శారీస్ కట్టుకునేవాళ్ళు, చక్కగా తయారవుతాయి. మా కాలేజీకి రోజెస్ వచ్చేవన్నమాట. ఈ జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలు రూపాయి పెట్టి రోజు కొనుక్కొని అక్క రాగానే అక్కకి వెళ్ళి ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు నచ్చిన అక్కల దగ్గరికి వెళ్ళి ఇచ్చుకునేవాళ్ళు అనమాట. ఆడపిల్లల కాలేజీల్లో కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళకి ఫ్యాన్స్, వర్షిప్స్ అనేవి ఉంటాయి. మనం అలాంటిది బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో ఆ అట్రాక్షన్స్, డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? రావడం తప్పు కాదు, న్యాచురల్. ఒకవేళ ఎవరైనా నాకు అసలు అలాంటి ఏం లేవని అన్నారనుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అబ్బెబ్బే అసలు నేను ఎంత స్పిరిచువల్, నాకు అలాంటి ఫీలింగ్స్ ఉండవు, నాకు అలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు అని అన్నారనుకోండి, మరి మిమ్మల్ని తీసుకెళ్ళి మీ హార్మోన్స్ చెక్ చేయించాలని నేను అనుకుంటున్నాను అన్నమాట. వెదర్ రియల్లీ మీ హార్మోన్స్ సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది. ఇట్ ఈస్ న్యాచురల్, బట్ హౌ వీ హ్యాండిల్ దెమ్, దీస్ అట్రాక్షన్స్. మనకి ఇనఫ్ స్టోరీస్ ఉన్నాయి బైబిల్లో. శాంసన్ అండ్ దెలైలా చెప్పాం. వాళ్ళ అమ్మ నాన్నకి దేవుడు శాంసన్ ఎలా పెంచాలో చెప్పారు, పాపం అలాగే పెంచారు కదా. చాలా బలవంతుడు కదా శాంసన్కి. బలం ఏం చేయాలో తెలియట్లేదు, ఊరి మీదకి పోయాడు అనమాట. దారిలో ఎవరో అమ్మాయి కనపడింది, అమ్మాయి నచ్చేసింది అదనమాట. కళ్ళు చూసిందల్లా కావాలి, నచ్చింది కావాలి, నాకే కావాలి, నాకు కాకపోతే ఇంకెవరికి వద్దు, కాబట్టి యాసిడ్ పోసేస్తాను, లేకపోతే కత్తిపెట్టి చంపేస్తాను. అవే కదా స్టోరీలు, సినిమాలు అవే, జరిగేవి అవే. ఎందుకు జరుగుతున్నాయి? అవి హ్యాండిల్ చేయడం రాక శాంసన్ హ్యాండిల్ చేయలేకపోయాడు దాన్ని. అందుకే ఏ కళ్ళతో అయితే పడిపోయాడో ఆ కళ్ళు పీకించుకున్నాడా కళ్ళు. ఏం నేర్చుకుంటాం శాంసన్ ద్వారా అంటే ఇవి హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. కొన్నిసార్లు మనం పడిపోవచ్చు. అంటే ఇందాక చదివాం కదా, ఎన్నటికీ తొట్టిల్లరు అని అన్నది కదా, నిజమే, కరెక్టే. ఎవ్రీ టైం మనం
చెక్ చేసుకుంటూ ఉంటాయి. కానీ రిలాక్స్ అయితే తొట్టిల్లుతాం. అందుకే బైబిల్లో ఏమనుందంటే యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, కానీ దేవుడు వాళ్ళని లేపుతాడు అని ఉంటుంది అనమాట. అంటే మరి స్టంబుల్ అయ్యాను నేను, మరి నేనొక్కదాన్నే అని మనం ఏమీ అనుకోవడానికి లేదు. స్టంబుల్ అయ్యే పాసిబిలిటీ ఉంది, కానీ దేవుని హెల్ప్తో మనం దానిలో నుంచి బయటికి రావచ్చు. స్ట్రెంగ్త్ కాన్షియస్ అవుతారు బాయ్స్ ముఖ్యంగా. అంటే ఎలా అంటే కనుక చూడండి, కెన్ రన్ ఫాస్టెస్ట్, జంప్ హైయెస్ట్, లిఫ్ట్ హెవియెస్ట్, డ్రైవ్ టు బి మ్యాన్లీ అండ్ స్ట్రాంగ్. అంటే ఈ రోజుల్లో మనం ఆ నేచర్ చూడడం ఎక్కువగా. ఏది చూస్తామంటే అది కూడా జెండర్ కన్ఫ్యూజన్లో నుంచి వచ్చింది. టఫ్ గర్ల్స్ అండ్ టెండర్ బాయ్స్ అంటున్నారు. టఫ్ గర్ల్స్ అండ్ టెండర్ బాయ్. గర్ల్స్ వాంట్ టు బీ లైక్ మేమేం తక్కువ అసలు, మేమంటే ఏంటి అనుకున్నారు? మేము బియ్యం బస్తాం, మేము మోయగలం, మేము మోస్తాం చూడండి అన్నమాట. అమ్మ వద్దులేమ్మా, అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, నేను మొయ్యకూడదా? నేను మోస్తాను. మొయ్యి మరి ఇంకేంటి, అలాంటి బరువులు మోస్తే యూటరస్కి స్ట్రెస్ పడుతుంది. యూటరస్ అనేది ఒకటి ఉంది కదా మనకి, కదా. ఆ యూటరస్లో దేవుడు బేబీ పెరగటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అక్కడ పడాల్సిన స్ట్రెస్ పడకూడదు, అంత స్ట్రెస్ పడకూడదు అదనమాట. అందుకే టఫ్ గర్ల్స్ అండ్ టెండర్ బాయ్స్. మీసాలు ఉండవు కదా, నీట్గా అనమాట. ఒకసారి నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్కి వెళ్ళాను, నా టైం అవుతున్నట్టుంది, బట్ స్టిల్ నేను త్వరగా క్లోజ్ చేస్తాను. ఇది వెనకాల ఉన్న వాళ్ళు భయపడకండి. ఒక ముగ్గురు వచ్చారండి, అందరూ ఒకే రకంగా ఉన్నారు. అది ఎప్పుడు చెప్తున్నానంటే మేబీ 15 years బ్యాక్ హైదరాబాద్ హోటల్కి వచ్చారు. అందరూ ఒకే రకంగా నీట్గా నున్నగా ఉన్నారు. అందులో అమ్మాయిలు ఎవరో అబ్బాయిలు ఎవరో అసలు నాకు తెలియట్లేదండి. జస్ట్ డూ నాట్ నో అనమాట. అలాగా ప్రజెంట్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అమ్మాయిలాగా, అమ్మాయిలు. నేను డ్రెస్అప్ గురించి, జీన్ ప్యాంట్స్ గురించి ఏం మాట్లాడలేదమ్మా, దయచేసి ఏమనుకోకండి, వాటి గురించి ఏమనుకోకండి, ఓకే. సో అది మనం చూస్తున్నాం అనమాట, వాయిస్ ఒపీనియన్స్ అక్కడ అనమాట. ఇంతకుముందు చిన్నపిల్లలప్పుడు నాకు చాక్లెట్ కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలి, అలా కాదు. ఇప్పుడు దే స్టార్ట్ వాయిసింగ్ ఒపీనియన్స్. ఎందుకు డాడీ అలా చేస్తారు మీరు? ఎందుకు మమ్మీ అలా చేస్తావు? అలా ఎందుకు చేయమంటావు? నేను ఇలాగే చేస్తాను, నాకు ఇదే ఇష్టం, నాకు ఇలాగే చేయాలని ఉంది. అలా చెయ్యాలని ఎక్కడుంది? అక్కడికి వెళ్ళొద్దని ఎక్కడుంది? వాళ్ళతో మాట్లాడాలని వద్దని ఎక్కడుంది? తప్పేంటి అంటారా అనరా? వాయిస్ ఒపీనియన్స్, నథింగ్ రాంగ్ ఆల్సో. యూ ఎవ్రీ ఫ్రీడమ్ టు వాయిస్ అవుట్. చెప్పాలి కూడా, వాటిని ఎక్స్ప్రెస్ చేయాలి కూడా. అయితే ఈ ప్రాసెస్లో ఆ చైల్డ్హుడ్లో నుంచి వచ్చేసారు కాబట్టి ఆ ఇన్నోసెన్స్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్లో నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. గ్రోన్ అప్ విత్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ అండ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి, ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి, ఇంకా యూట్యూబ్ దగ్గర నుంచి, వాట్ నాట్. ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేయకపోతే బుర్ర ఏమవుతుందంటే ఒక డస్ట్బిన్ అవుతుంది అనమాట. ఇన్ఫర్మేషన్ డస్ట్బిన్ అవుతుంది. ఫిల్టర్ చేయాలా వద్దా? ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం అనేది మైండ్ మ్యాటర్స్ అని బైబిల్ చెప్తుంది. మిగిలిన రిలీజియన్స్ ఏం చెప్పారంటే మీరు లోపలికి వచ్చేటప్పుడు మీ మైండ్ బయట పెట్టేసి రమ్మన్నారు, మీ మైండ్ ఎంటీ చేసుకోమన్నారు. కానీ బైబిల్ ఏమన్నారంటే మనసు మారి రూపాంతరం చెందాలి, మైండ్ మ్యాటర్స్ అని అన్నాడు. ఏది ఆలోచించాలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. ఏవి రమ్యమైనవో, ఖ్యాతి గలవో, మాన్యమైనవో వాటి మీద మనసు. సో గుడ్ ఇన్ఫర్మేషన్తో బ్రెయిన్ని మనం చెప్పాలి. వాట్ ఈజ్ రాంగ్ అని అడుగుతారు, తప్పేంటి అని అడుగుతారు కదండి. ఎప్పుడైనా రైట్ ఏంటి అని అడిగారా? అసలు ఏం అడగాలి? వాట్ ఈజ్ రైట్ విత్ ఇట్ అని అడగాలి కదా. కానీ మనం ఏం అడుగుతాం? వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్. రైట్ ఏంటో తెలిస్తే తప్పేంటో తెలుస్తుంది కదా. సో కాబట్టి రైట్ ఏంటో తెలుసుకుందాము, తప్పు తెలుస్తుంది. ఇప్పుడు 100 రూపాయల నోట్ ఉందమ్మా, అది నకిలీ
కాదా అని దేంతో పోలుస్తారు? దేంతో పోలుస్తారు? ఫేక్తో పోలుస్తారా? కాబట్టి మనకి రైట్ ఏంటో తెలిస్తే తప్పేంటో తెలుసు. ఆ రైట్ ఏంటో తెలియాలంటే వాక్యం చదవాలి, దేవునితో ప్రార్థన చేయాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి, దేవుని మాటకి విధేయత చూపెట్టాలి. సో దే స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్. కాబట్టి పేరెంట్స్కి ఇప్పటి వరకు ఇడు కూర్చో అంటే కూర్చున్నాడు, నుంచో అంటే నుంచున్నాడు, లేదంటే 4 దెబ్బలేసేస్తే నోరు మూసుకున్నాడు. ఇప్పుడు కొట్టలేము, కానీ కొంతమంది పేరెంట్స్ కొడతారు. కొట్టకూడదు, పెద్దయ్యాక కొట్టకూడదు, పిల్లల్ని కొట్టకూడదు. మాట్లాడాలి, ఫ్రెండ్ లాగా మాట్లాడాలి, మాట్లాడనివ్వాలి ఇంట్లో పేరెంట్స్. కొన్నిసార్లు అలా మాట్లాడుతున్నప్పుడు పేరెంట్స్కి మాకేమనిపిస్తుందంటే మమ్మల్ని ధిక్కరిస్తున్నారు అనిపిస్తుంది, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనిపిస్తుంది, మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అనిపిస్తుంది. అలా మేము కొన్నిసార్లు ఏమంటామంటే మేము తిడతాం కదా, ఇంకా మాతో చెప్పడం మానేస్తారు. అప్పుడు మళ్ళీ మాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు దాసేస్తున్నారు, మాకేం చెప్పట్లేదు అనిపిస్తుంది. రెండూ మేమే కదా, కారణాలు మేమే. అలా జరుగుతుందా ఇంట్లో? అలా జరిగేటప్పుడు కూడా మనం వాటిని పేరెంట్స్కి ఉండే ప్రెషర్స్లో పాపం అవన్నీ వినలేదు వాళ్ళు, ఇలాంటివి ఏం వినలా, చదవలా. నేను కూడా అలాంటి మిస్టేక్స్ చేశానని చెప్తున్నానుగా. నాకు 2 మగపిల్లలు 1 ఆడపిల్ల ఉన్నది. నేను అలాంటి మిస్టేక్స్ చేశాను, అందుకనే చెప్తున్నాను నేను. సో పేరెంట్స్కి కొంచెం జనరస్గా ఉండి మీరు ఇప్పుడు వింటున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా అవి చేయండి. సో క్లాషెస్ వస్తాయి, సిబ్లింగ్స్తో, పేరెంట్స్తో, పీర్స్తో, ఎల్డర్స్తో వస్తాయి. క్వెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్, స్పేస్, నా స్పేస్ కావాలి, ప్రైవసీ. తలుపేసుకోవడం మొదలెడతారనమాట కదా, తలుపేసేసుకోవడం, బోల్ట్ పెట్టేసుకోవడం మొదలెడతారనమాట. దయచేసి బోల్టులు పెట్టుకోవద్దు, తలుపు దగ్గరికి వేసుకోండి, కట్టన వేసుకోండి, ఏం ప్రాబ్లం. బోల్టులు పెట్టేసుకుని లోపల ఐసోలేట్ అయిపోతే మాత్రం అది మంచిది కాదు. ఎప్పుడు సైతాను ఎలాగా మనల్ని ఇబ్బంది పడుతుందో మనకు తెలియదు. కాబట్టి నాకు తెలుసు, ఒక అమెరికాలో ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ గదిలో పేరెంట్స్ ఉన్నారు, సిస్టర్ గదిలో సిస్టర్ ఉంది. ఓవర్ నైట్ చూసే టైంకి ఆ బాబు హ్యాంగ్ చేసుకున్నాడు. మంచి అబ్బాయి, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, మంచి టాలెంటెడ్, మ్యూజిక్ అన్నీ వచ్చు. ఎందుకు అలా చేస్తాడో ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు అనమాట. సో వీక్ మూమెంట్స్ ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి దయచేసి మా ఆడపిల్లలకి మగపిల్లలకి మీరు కోపం వచ్చినప్పుడు బోల్ట్ వేసేసుకుని లోపల ఉండటం అనేది మంచిది కాదు. తలుపులు వేసుకోవడం ప్రాబ్లం లేదు, ప్రైవసీ. పాస్వర్డ్ జనరేషన్ ఇది కదా, పాస్వర్డ్ జనరేషన్. మరి ఈ పాస్వర్డ్ జనరేషన్కి ట్రాన్స్పరెన్సీ అంటే ఏం తెలుస్తుంది? అది తెలుసుకోవాలి. మన పాస్వర్డ్లన్నీ దేవుడికి తెలుసు, పక్కోళ్ళకి తెలియదు కదా. ఆ పాస్వర్డ్లన్నీ దేవుడు వచ్చినప్పుడు అవన్నీ విప్పుతాడు. స్పిరిచువల్ చేంజెస్ ఉంటాయి అనేది మనం చూస్తాం. ఫిజికల్ చేంజెస్, స్పిరిచువల్ చేంజెస్ ఫిజికల్ మాత్రమే కాదు, అవి ఇమోషనల్ చేంజెస్ని ఎఫెక్ట్ చేస్తాయి. గాడ్ కాన్షియస్ అవడం, బ్యాడ్ సెన్సిటివిటీ, గుడ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆఫ్ గిల్ట్, అవేర్నెస్ ఆఫ్ సిన్, ఈవిల్, ఇవన్నీ మనకు తెలుస్తా. అంటే నాకు తెలియకుండా నా ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. తెలుస్తుందా తెలీదా? నా ఆలోచనలు కేవలం చెడ్డగా వస్తాయి. నాకెందుకు వస్తున్నాయి ఇలాంటి చెడ్డ ఆలోచనలు అని అంటే కనుక మానవుని హృదయం మోసకరమైంది, కేవలం చెడ్డవే ఉంటాయి. దానికి మందు దేవుని రక్తం, దేవుని యొక్క వాక్యం అనేది ఉంది కాబట్టి ఉంటాయి అన్నమాట. క్వశ్చనింగ్ యాటిట్యూడ్, ఛాలెంజింగ్ ద బౌండరీస్ అన్నమాట. బౌండరీ అంటే ఇలా చేయొద్దు అంటే అలాగే చేయాలి. యాక్చువల్గా పాకే పిల్లలను చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. అమ్మ ఇక్కడ వరకు పాక్కుంటే ఇక్కడ వరకు రావద్దంటే వాడు ఎన్నిసార్లు మనం చెప్పినా అన్నిసార్లు ఫెరోషియస్గా పాక్కుని వస్తాడు. చిన్నపిల్లల్ని ఎప్పుడన్నా చూసారా? థంబ్ సక్కింగ్ హ్యాబిట్ ఉంటుంది కదా. చిన్నప్పుడు మా పెద్ద బాబు చిన్నప్పుడు ఆ తీయంగానే ఫోర్స్గా మళ్ళీ నోట్లో పెట్టేసేవాడు అనమాట. హ్యూమన్ నేచర్ చెప్తున్నాను. ఆ చెయ్యిని గట్టిగా దాసేస్తే కనుక మళ్ళీ ఏడ్చుకుని మళ్ళీ పెట్టేసేవాడు అనమాట. కోపం వచ్చి అప్పుడు కాళ్ళు కూడా అందుతాయి కదా పిల్లలకి, నోటికి కాళ్ళు కూడా అందుతాయి. ఆ కాళ్ళు కూడా పెట్టేసుకుంటారంట, 2 చేతులు పెట్టేసుకుంటారు, ఏడుస్తారు. ఆ హ్యూమన్ నేచర్ ఉంటుంది మన దగ్గర.
సో కాబట్టి దాన్ని కూడా ఛాలెంజింగ్ బౌండరీస్, గాడ్ గివెన్ బౌండరీస్ని మనం ఆనర్ చేయాలి, వాటిల్లో ఉండాలి. బౌండరీస్ లేని గేమ్స్ ఏమీ కూడా ఉన్నాయా? గేమ్కే బౌండరీస్ ఉన్నప్పుడు మన జీవితానికి బౌండరీస్ అవసరమా అవసరం లేదా? అవసరం లేదా? సో దేవుడు పెట్టే బౌండరీస్లో మనం ఉండాలి అనేది. సో ఈ టీనేజ్లో బౌండ్లెస్ ఎనర్జీ, ఇంపల్సివ్, ఎక్స్ప్లోరింగ్, అడ్వెంచరస్గా బాయ్స్ ఉంటారు. దుడుగ్గా ఉంటారు, చాలా దుడుగ్గా ఉంటారు, ఇంపల్సివ్గా ఉంటారు. కాబట్టి కొంచెం ఆలోచించుకోవటం, కొంచెం టైం తీసుకోవడం, కొంచెం జడ్జి చేసుకోవడం అనేది చాలా రైట్ యాటిట్యూడ్స్, రైట్ ఫ్రెండ్షిప్స్, రైట్ కంపెనీ, రైట్ అడ్వైజర్స్, రైట్ మెంటర్స్ తప్పకుండా మీరు పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇట్స్ ఎ జర్నీ అనేది మనం చూస్తున్నాము. అండ్ ఇవి నేను చెప్పటం లేదు, ఓకే. సో అల్టిమేట్గా ఎ బాయ్ ఈ టీనేజ్ నుంచి ఎక్కడికి మార్చి చేయాలి అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ, పర్సనల్ మెచ్యూరిటీ, ఎకనామిక్ మెచ్యూరిటీ. అందుకే బాగా చదువుకోవాలి, ఎనర్జీస్ అన్నీ స్టడీస్లో పెట్టాలన్నమాట. ఎనర్జీస్ అన్నీ టాలెంట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎనర్జీస్ అన్నీ సోషల్ కోషెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అంటే మగపిల్లలకే చెప్పట్లేదు, ఆడపిల్లలకు కూడా ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఫిజికల్ మెచ్యూరిటీ, సెక్షువల్ మెచ్యూరిటీ, మారల్ మెచ్యూరిటీ, ఎథికల్ మెచ్యూరిటీ, వరల్డ్ వ్యూ మెచ్యూరిటీ, రేషనల్ మెచ్యూరిటీ, సోషల్ మెచ్యూరిటీ, వర్బల్ మెచ్యూరిటీ. నోట్లోకి ఏదొస్తే అది మాట్లాడేయకూడదు, ఎడిట్ ఆప్షన్ తీసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, మన మాటలేంటి అనేది. క్యారెక్టర్ మెచ్యూరిటీ, బిబ్లికల్ మెచ్యూరిటీ, సో దట్ యూ విల్ బికమ్ ఏ గాడ్లీ మ్యాన్ అనేది. అండ్ బీ స్ట్రాంగ్ అండ్ షో యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్ అన్నాడు దేవుడు. మొదటి రాజులు 2:2 మనం చూస్తాం, గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు బీ స్ట్రాంగ్ అండ్ షో యువర్ సెల్ఫ్ యాజ్ ఎ మ్యాన్. దేవుని ముందు ఒక మ్యాన్గా నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవాలి. టీనేజ్ నుంచి ఆ గ్రోయింగ్ అనేది మనం చూస్తాము. అంటే జోసెఫ్ అని చెప్పారు కదా, జోసెఫ్ మ్యాన్ రన్స్ ఫ్రమ్ టెంప్టేషన్, నాట్ ఈల్డ్ టు ద టెంప్టేషన్ కాదు. ఆ అమ్మాయి వెనక పడుతుంటే చొక్కా వదిలేసి పారిపోయాడండి. మగతనమా పారిపోవటం అంటే? మగతనమా? అర్థమవుతుందా? ఎక్కడ పారిపోవాలో దేవుని కోసం అక్కడ పారిపోవాలి, నిలబడకూడదు. ఆ పోర్నోగ్రఫీ సైట్స్లో నిలబడకూడదు, చూడకూడని సైట్స్లో వెళ్ళకూడదు. చేతులు వెళ్తాయి, వెళ్ళకూడదు. ఆ ఫింగర్స్తో కమిట్మెంట్. ఏమన్నాడు జోసెఫ్? దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పని ఎలా చేస్తాను అన్నాను. దట్ ఈస్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ మ్యాన్ టు గాడ్. అది నిజమైన మగతనం అంటే అది జోసెఫ్ అనేది మనం చూస్తామన్నమాట. జీసస్ ద టీనేజర్ టు మ్యాన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో జీసస్ క్రైస్టుని గురించి రాసేటప్పుడు విధేయత నేర్చుకున్నాడు అని రాస్తుంది. మీరు చూడండి, హెబ్రీ 4th చాప్టర్లో జీసస్ క్రైస్టుని గురించి రాసేటప్పుడు ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడంటేనంట, ప్రార్థనతోనూ యాచనతోనూ, లౌడ్ క్రై అనున్నది ఇంగ్లీష్ బైబిల్లో. మీకు చూపెట్టిన ఆ రెఫరెన్స్ ఒకటి. సారీ, 5th చాప్టర్ 7, 8, 9 వర్సెస్ చూడండి. 5th చాప్టర్ 7, 8, 9 శరీరధారి అయినప్పుడు అన్నమాట. అక్కడ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగనవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువుకి విధేయత నేర్చుకోవడానికి ఆ ఛాలెంజెస్, ఆ సఫరింగ్స్ అవి హెల్ప్ చేస్తే మనకి చేస్తాయా చేయవా?
చేస్తావా చేయవా కదా. ఆయన ఎట్లాగ ప్రజెంట్ చేసుకున్నాడు దేవునికి అని అంటే మహారోదనతోనూ అని అన్నది. అసలు మనం ఎప్పుడైనా అట్లాంటి ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుందా? డూ వి ఇవాల్యుయేట్ అవర్ సెల్స్ బిఫోర్ గాడ్? అలా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనతో యాచనతో అంగీకరింపబడ్డాడట. సో అది టీనేజ్లో చేయలేదా యేసు ప్రభు? సో హీఈస్ ద మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనేది. అండ్ గర్ల్స్ హిస్టరీ, బాయ్స్ హిస్టరీ చూసేటప్పుడు బాయ్స్కి ఛాలెంజ్ అంటున్నాము, గర్ల్స్కి ఏమో ఎక్స్పీరియన్స్. బికాజ్ ఆ మెనిస్ట్రేషను, ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్, మెనోపాజ్ ఇలాంటి పంక్చుయేషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని నేను చెప్పాలనుకున్నాను. పర్టికులర్లీ ఆ మెనిస్ట్రల్ సైకిల్ అప్పుడు మనకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. నిద్ర వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఇవన్నీ కూడా అందుకే మూడ్ స్వింగ్స్ అని. ఇవన్నీ వస్తాయంటే రారా అని పిలవమని కాదు నేను అనేది. అవి ఒక్కొక్కరికి ఒకటి వస్తాయి, ఒక్కొక్కరికి ఏమీ రాకపోవచ్చు. కొంతమందికి చాలా సివియర్ కళ్ళు తిరగటం, పడిపోవడాలు కూడా జరుగుతాయి. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, మంచిగా ఫిట్గా మనం ఉండాలి. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. పర్టికులర్లీ సిబ్లింగ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్రదర్ అండ్ ఆల్ ద బాయ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎ సిస్టర్, ఓల్డర్ సిస్టర్ ఆర్ యంగర్ సిస్టర్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ మదర్ హూ ఈస్ గోయింగ్ త్రూ దీస్ ఫేజెస్. ఆ మెనోపాజ్ అన్నాం కదా, అది చాలా డిఫికల్ట్ పీరియడ్ అది మదర్స్కి. వాళ్ళ పట్ల కొంచెం బీ కన్సిడరేట్. అందుకే పేతురు రాశాడు, 3వ అధ్యాయంలో రాశాడు, బీ కన్సిడరేట్ అని అన్నాడు. విమెన్తో కన్సిడరేట్గా ఉండమని చెప్పాడు. సో దట్ ఐ వాంట్ గిఫ్ట్ ఆఫ్ ఫెమినినిటీ అనేది. ఇట్స్ ఎ గిఫ్ట్ అని ఆల్రెడీ మీకు చెప్పాను. వండర్ఫుల్లీ మేడ్ అన్నాను, బ్యూటిఫుల్లీ మేడ్ అన్నాను. అండ్ ఇంకొకటి ఏం చెప్పాడంటే కీర్తన 45:13లో కింగ్స్ డాటర్ ఈజ్ ఆల్ గ్లోరియస్ విదిన్ అని అన్నాడు. రాకుమార్తెలట మీరు. నాట్ బికాజ్ యు ఆర్ బార్న్ టు యువర్ ఫాదర్ యాజ్ హూ ఈజ్ ఎ కింగ్ అని కాదు. డాటర్స్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. మన దేవుడు మనకి తండ్రి, ఆయన కుమార్తెలము, ఆయన రాజు, రారాజు, రాకుమార్తెలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రాకుమార్తెలు, రాకుమారులు. అదనమాట. ద కింగ్స్ డాటర్, యు ఆర్ ఎ కింగ్స్ డాటర్. ఆల్వేస్ రిమెంబర్ దాట్. మన కులాలు కాదు, మన ఫిగర్ కాదు, మన అంతస్తులు కాదు, మన చదువులు కాదు, మన అందాలు కాదు. అవర్ ఐడెంటిటీ, we belong to God. He is King of kings. You are a king's daughter. He is glorious within. You are glorious within. ఎంతో మహిమ గలదట లోపల. అంటే చాలా చక్కటి అందమైన, అంటే అందం అంటే తెల్ల తొక్క అంటాను, నిజంగా అదే అంటాను నేను. ఇంకొకటి కూడా నేను చెప్తానమ్మా. జెనెటిక్స్ ఏం చెప్తుందంటే కనుక మీరు కూడా వినాలి, మీరు బాగా వినాలి అన్నమాట. జెనెటిక్స్ ఏం చెప్తుందంటే మెలనిన్ పిగ్మెంట్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఉన్న వాళ్ళకి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందట. మెలనిన్ పిగ్మెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందంట. ఈ తెల్లగా ఉండే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కువ రోగాలు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఎందుకో ఇంట్లో ఆడపిల్ల పుట్టంగానే తెల్లగా పుట్టిందా నల్లగా పుట్టిందా తాపత్రయం అనమాట. అమ్మో నల్లగా పుట్టేసింది, భయం. ఇంకా ఇలాంటి సమాజం ఇవ్వాలే కాదు, సొలొమోను దగ్గర నుంచి ఉంది. అందుకే 31వ సామెత రాసినప్పుడు సొలొమోను తల్లి కుమారుడికి చెప్పింది, లెమూయేలు, నేను కనిన నా కుమారుడా, అందం మోసం, సౌందర్యం వ్యర్థం అని చెప్పింది. అందము కన్నా సౌందర్యము కన్నా గుణము మిన్న అని చెప్పింది అనమాట. బాబు గుణం చూసి పెళ్లి చేసుకోరా, గుణవతి, వర్చియస్ విమెన్, ముత్యాల కంటే మించింది, విలువైంది. అందము మోసకరమైనాడు, సౌందర్యం వ్యర్థం, టెంపరీ, ఫ్లీటింగ్. ఆఫ్టర్ ఆల్ ఎంతకాలం ఉంటుంది ఇది?
నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో మీరు చూసారా? లేదు. ఈరోజు అన్నీ అంతా మారిపోయాను, నాకు నేనే మారిపోయాను అన్నమాట. ఇది ఉండదు. అందం అనేది దేవుడిస్తే వచ్చింది, సౌందర్యం అనేది కొని తెచ్చుకునేది. ఆ సెలూన్లకు వెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి అన్నీ అవి చేసి ఈ చేసి చేసుకునేదన్నమాట. రెండు వ్యర్థం. దేవుడు ఇన్నర్ బ్యూటీని చూస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగిన మనం వీఆర్ గ్లోరియస్ విదిన్, వీఆర్ గ్లోరియస్ విదిన్. క్యారీ విత్ ఆల్ ద గ్లోరీ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్ యాజ్ యువర్ ఫాదర్. మనల్ని అలా మనం క్యారీ చేసుకోవాలి, మనల్ని అలా మనం బ్యూటిఫుల్గా క్యారీ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అనేది. ఆ క్లోతింగ్ గురించి కూడా, బట్టల గురించి తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు అనమాట. స్కాంటీ క్లోత్స్ హూమ్ టు బ్లేమ్ అన్నారు. సెడ్యూసివ్గా, ప్రొవకేటివ్గా మన యొక్క వస్త్రధారణ ఉండకూడదు అనేది. హార్ట్ మ్యాటర్స్ అన్నమాట. డార్క్ హార్ట్ ఈజ్ నెవర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఎ షైనింగ్ లైఫ్. సెల్ఫిష్ హార్ట్ ఈజ్ నెవర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అన్ అన్సెల్ఫిష్ లైఫ్. సాడ్ హార్ట్ విల్ నెవర్ మేక్ ఎ గ్లాడ్ లైఫ్. అండ్ ఎ డిస్కంటెంట్ హార్ట్ విల్ నెవర్ ఈల్డ్ ఎ కంటెంట్ లైఫ్. గ్లోరియస్ విదిన్, హార్ట్ మ్యాటర్స్. మగపిల్లలకి హార్ట్ మ్యాటర్సే, ఆడపిల్లలకి కూడా హార్ట్ మ్యాటర్సే. ఇన్నర్ బ్యూటీ, ఇన్నర్ గ్రేసెస్ అనేది మనం చూస్తాము. యవనస్తులు, ఆడపిల్లలు చరిత్రను సృష్టిస్తున్నారు. ఇందాక ఆల్రెడీ చెప్పారు. గాడ్స్ గర్ల్ ఫర్ గాడ్స్ టైమ్. యు ఆర్ ఎ గాడ్స్ గర్ల్, యు ఆర్ ఎ డాడీస్ గర్ల్. యువర్ డాడీ ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్. ఎందుకు అలా చెప్తున్నానంటే ఆడపిల్లలకి చాలా కష్టంగా అనిపిస్తుంది. వెన్ యు ఆర్ ఇల్ ట్రీటెడ్, వెన్ యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్, వెన్ యు ఆర్ నాట్ సపోర్టెడ్, అండ్ వెన్ యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్, అండ్ వి ఆర్ నాట్ అండర్స్టూడ్, చాలా కష్టంగా అనిపిస్తుంది. టీనేజే కాదు, అండ్ ద డేస్ టు కమ్ అనేది చాలా, బికాజ్ యూ గో త్రూ సో మెనీ చేంజెస్. చైల్డ్ బేరింగ్, మెనోపాస్, ద ఓల్డ్ ఏజ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. నాట్ జస్ట్ టీనేజ్, బట్ అదంతట్లో కూడా రిమెంబర్ యు ఆర్ ఎ డాడీస్ గర్ల్, యు ఆర్ ఎ డాడీస్ గర్ల్. అవర్ డాడీ ఈజ్ ఇన్ హెవెన్. సో యు ఆర్ ఎ డాడీస్ గర్ల్, గాడ్స్ గర్ల్ ఫర్ గాడ్స్ టైమ్ అనేది. సో యూజింగ్ సెక్షువాలిటీ అంటే సెక్షువల్ ఎక్స్ప్రెషన్స్ దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడా అంటే చాలా కేర్ఫుల్గా. సెక్స్ ఓన్లీ ఇన్ మ్యారేజ్, ప్రీ మ్యారిటల్, బిఫోర్ ఆలోచనలో కూడా అన్నమాట. ఎక్స్ట్రా మ్యారిటల్, పెట్టింగ్, కిస్సింగ్, లస్ట్ఫుల్ లుక్స్, టచ్, ఫ్యాంటసీ, ఇమాజినేషన్, వీటన్నిటికీ కూడా లెక్క అప్పగించాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి సంథింగ్ దట్ ఆర్ వర్త్ వెయిటింగ్ ఫర్. అంటే ఈ ఆలోచనలు రాకుండా ఎవరికి ఉండవు, వస్తాయి. కాకపోతే వాటన్నిటి నుంచి దేవుని వాక్యంతో, అందుకే చెప్పాడు కదా, టేక్ పార్ట్ ఇన్ ద డివైన్ నేచర్ అండ్ ఎస్కేప్ కరప్షన్. ఈ కరప్షన్, ఈ సెక్షువల్ లూజ్ లివింగ్ కరప్షన్ నుంచి ఎస్కేప్ చేయడానికి, ఆ దైవత్వంలోనికి పార్టేక్ చేయడానికి దేవుడు హెల్ప్ చేస్తాడు. యువర్ హార్ట్ గాడ్ కేర్స్. ప్రసంగిలో రాశాడు, నీకు నచ్చిందంతా చేయి, నీకు ఏది సంతోషం అనిపిస్తే అది చేయి, బట్ అల్టిమేట్లీ గాడ్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు జడ్జ్మెంట్ అని చెప్పాడు. సో కాబట్టి బిల్డింగ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సాచురేట్ యువర్ మైండ్ విత్ స్క్రిప్చర్ అండ్ ప్రేయర్ అండ్ హ్యావ్ గుడ్ కంపెనీ. మే గాడ్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ టీనేజ్ అండ్ జర్నీ టు అ బ్యూటిఫుల్ జెంటిల్మ్యాన్ and young ladies. God bless you.